ఏందిరా గొడవ? 2 బుడ్లు ఆడిచ్చాయి. హలో సత్యన, నేను భాష మాట్లాడుతున్నాను. అరే భాష అన్న గెట్లుండావి? అన్నా నువ్వేం ఫికర్ చేయకు. నా ప్రాణం పెట్టేనా అన్న కొడుకులు కాపాడతా. నువ్వు వీడికి వచ్చేయన్నా, నువ్వు వీడికి వచ్చేయి. అలాగన్నా, వచ్చేస్తా. बादशाह का फोन था? नहीं, मेरा दोस्त का। क्यों रो रहा रे? तेरा बाप मर गया क्या? सच सच बता, बच्चा किधर है? मैं सचमुच बोलूं जादू भाई, नहीं मालूम। ए लंगड़े, तू कब से सच बोलने लगा रे? सच सच बता, बच्चा किधर है? मुझे नहीं मालूम जादू भाई, नहीं मालूम जादू भाई। सच सच बता, बच्चा किधर है? बच्चा किधर है बोल? अरे बच्चा किधर है बोल? तेरे को 1000 बार बोला क्या साले? चलो చూసారా? ముసుకేసి పడుకోబెట్టాను. ముసలోడు పక్కన పడుకోబెట్టాను. ముసుకేసి పడుకోబెట్టాను. ए बच्चा किधर है बोल? नहीं मालूम। ज्यादा होशियारी मत कर, इधर देख। ए देखता क्या है बोल? సయ్యద్ అన్వర్ భాషా అనే ఈ ముద్దాయి మహమ్మద్ గౌస్ అనే వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్లు రుజువైనందున అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునివ్వటమైనది. కొట్టుకుంటున్నాడు బాబు. అయ్యా बच्चा किधर है? बच्चा तो नहीं मिला, ये दोनों को पकड़ कर लेके आओ। इसको लेके मैं क्या करूं? बच्चा किधर छिपाया रे? बच्चा किधर है बोल? अरे बोलना, बच्चा किधर है? अंदर आ, तुझे अंदर बोल ना। अंदर से आके बम्बई में बाहर खाता है ना? मार खाओ बम्बई में। बोल बच्चा किधर है? बोलना, बच्चा किधर है? ए बेवकूफ, खाना खाता है ना हमारा कुत्ता हम पर भौंके। चल पत्थर पकड़। देखता है क्या? पकड़ साले, पकड़ जल्दी। वो कॉल वो। हाँ पकड़। मुझे बच्चा चाहिए।
ఎందుకురా బాధపడతావు? ఇంత చిన్న వయసులోనే ఈ గుడిసె నీ సొంతం అయిపోయింది. బాధపడకు. ఎందుకే తగ్గించుకుంటున్నా? నిన్ను ఉంచుకోవడానికి నేనున్నా కదా, ఇల్లు కట్టించిస్తాలే. ఎవరాదే? ये एरिया खाली करके चले जाओ। आज से इलाका पूरा मुनीर भाई का है। ఏం తింటారు? ఇడ్లీ వడ? ఇడ్లీ వడ వద్దు కానీ నీ నోటంట పాటిని చాలా రోజులు అవుతుంది. ఓ పాట అందుకో. అందుకోనా? పిలువ కూర అలుగ కూర నలుగురిలో నన్ను ఓ రాజా. ఏంద్రా ఎవరు లెక్క చేయటలేదేంది? హిందీలో చెప్పావు కన్నా సమజ్గాలే. ఓహో రేయ్, తెలుగులో చెప్తున్నా. ఈ రోజు నుండి ఏరియా మునీర్ భాయ్ది. రాత్రికి రాత్రి మీరంతా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. సంజే, ఇది ఓల్డ్ నాగార్జున శివ టైప్ రా. ఇప్పుడు ఇట్లున్న నాగార్జున మన్మధుడు లెక్క. ఏంటి పద్మ, ఇడ్లీలు ఈ రోజువేనా? ఈ ఏళ్ళదైతే నీకెందుకు ఎడతాను, మొన్నటిది. ఏంద్రా వీళ్ళెవరికి తెలుగు కూడా రాదా? ఏమ్రా నీకు కూడా అర్థం కాలేదా? ఎవర్రా మున్నా? ఏంటన్నా నొప్పిగా ఉందా? నీకెంత బాధగా ఉంటే పాపం బుడ్డోడన్నా ఆడికెంత బాధగా ఉండాలి? మొగుణ్ణన్నా, నీకు నీ వాళ్ళందరికీ ఉమ్మడి మొగుణ్ణి. మార్డాలుంగా సాలా మార్డాలుంగా తుచే. మర్యాదగా రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. నంబర్ 1, ఇంకోసారి ఈడు కానీ మీరు కానీ బస్తీలో కనిపించారో సంసారానికి పనికి రాకుండా పోతారు. నంబర్ 2, మర్చిపోయాను, గుర్తొచ్చినప్పుడు చెప్తాలే పో.
బాగా చదివి పెద్దోడివై పైకి రావాలి. ఈడు చదవాలా వద్దు నేను చెప్పాలా? అయినా ఈడు బడికెళ్ళి ఎవరిని ఉద్ధరించాలంట? నేను బాగా చదువుకుని కలర్ టీవీ కొంటాను నాన్న. బాగా చెప్పావురా. అయినా నువ్వు చదివిస్తున్నావా పాడా? అంతా మున్నానే కదా చూసుకుంటున్నాడు. అరే మధ్యలో ఆ మున్నా ఎవడు చెప్పడానికి? అమ్మ ఉచ్చ. తప్పు నాన్న, అలా అనకూడదు. ఒకటికి వస్తుందని చెప్పాలి. ఇదిగో ఈ సైకిల్ షాప్ లోనో మెకానిక్ షెడ్ లోనో జరిపితే రోజుకి 20 ఇస్తారు. ఎంత? 20. ఇదిగో పట్టుకో. పిల్లలు తొందరగా రెడీ చేయి. ఏంటి 20 అంటున్నావు ఏంటి? ఈడు 10 వరకే చదివి ఆపేస్తాడని, కనీసం 20 వరకైనా చదవకపోతే మొన్న ఒప్పుకోడని చెబుతున్నా. కరెక్ట్ గా చెప్పావు. పదరా నన్ను కొట్టేస్తారు. మొన్న ఉచ్చ. దాందే ఉందిరా, ఎక్కడైనా పోసుకోవచ్చు. ఒరే బాగా చదువుకో. పరిగెత్తండి. వచ్చారా బాబు? నమస్తే సార్. నమస్తే సార్. ఏమిటి కొత్త జాయినింగ్? ఇప్పటికే చాలా మందిని జాయిన్ చేసావు. వాళ్ళ అమ్మా నాన్నలు ఎవరో నాకు తెలియదు. నువ్వా ఫీజులు కట్టవు, నేనా గట్టిగా అడగలేను. స్కూల్ ఎలా మెయింటైన్ చేయాలో చెప్పు. పైగా మీ బస్తీ నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కడు కూడా చెప్పిన మాట వెండు. టీచర్లు తిరిగితే ఎదురు తిరిగి బూతులు తిట్టేస్తున్నారు. బూతులా? ఆ బూతులే చాలా అవలేలుగా మాట్లాడేస్తుంటారు. వీళ్ళ వల్లే స్టూడెంట్స్, టీచర్లు, స్వీపర్లు మొత్తం అంతా మాడిపోతున్నారు. ఈ రోజు 4వ తరగతి క్లాస్ టీచర్ రాలేదు సార్. ఎందుకు? ఇంట్లో ఉండి ఏదో తొక్కలో కంప్యూటర్ కోర్స్ లో జాయిన్ అయిందట, అందుకే ఎగ్గొట్టింది. ఏం చేస్తాం? మీరే ఆ క్లాసు కూడా చిచి బూతులు చూసేవిటే ఎలా వచ్చేస్తున్నాయో. తప్పు నీది కాదయ్యా, మీ బస్తీ వాటర్ లోనే ఏదో ప్రాబ్లం ఉంది. సార్ వాడు మొగం చూడండి సార్. పాపం చిన్నారి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది సార్. చూసావా ఏం చేస్తున్నాడు వాడు అక్కడ? పోయినా ఉంది సార్. వాడిని ఆపొద్దు. తడిపేశాడు, నా జీవితాన్ని తడిపేశాడు వీడు. సార్ వాడిని ఎలాగైనా మీరే తీర్చిదిద్దాలి ప్లీజ్. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. ఏమిటి పట్టుకునేది? మొన్న ఇదే లాస్ట్ అడ్మిషన్. వీడు కూడా వాళ్ళలాగే తయారయ్యాడు అనుకో, వీళ్ళందరినీ చంపేసి నేను జైలుకి వెళ్ళిపోతాను. సార్ మీకెలా? వద్దు, కొత్త అడ్మిషన్లు వద్దు, పాత బాగి కడితే చాలు ప్లీజ్. ట్రై చేస్తాను సార్. Good evening everybody. Welcome to M&M Miss India contest. You can see all the pretty young ladies over here. They have come from all over India to participate in this contest. So, let's see who is going to win the crown for this year, ladies and gentlemen. This is the final round for Miss India contest. I really love my country a lot and I want to demolish the basic elements of poverty. I love my country and my role model is Mother Teresa. Thank you. Good evening to one and all. Today I would really like to speak in my mother tongue, Telugu. ఆడపిల్ల అందం ఈ కొవ్వొత్తి లాంటిది. కొవ్వొత్తి ఏ రంగులో ఉన్నా అది ఇచ్చేది ఒకటే వెలుగు. తను ఆరిపోయే చివరి క్షణం వరకు వెలుగునిస్తూనే ఉంటుంది. అలాగే కన్నవారికి, ఉన్నవారికి, ఈ దేశానికి ఉపయోగపడినప్పుడే ఈ అందానికి ఓ అర్థం ఉంటుందని నా అభిప్రాయం. The whole country is waiting for the winner. Now it's high time. Miss India winner for this year is Miss Chitra. Thank you. ఫెంటాస్టిక్. భలే చెప్పేవే. చెప్పడే ఉంది గాడిద గుడ్డు. ఇండియన్ ఉమెన్, ట్రెడిషన్, సాంప్రదాయం, తొక్క, తోటకూర ఇలాంటివి చెప్తేనే క్రౌన్ ఇస్తారు. కార్పోని లైటర్ ఎక్కడుంది? నేను ఎలాంటి వాడినో మీ అందరికీ తెలుసు. ఐ డోంట్ వాంట్ ఎనీ రీజన్స్, ఐ వాంట్ రిజల్ట్స్. ఇప్పటికే 28 రోజుల 8 గంటల 20 నిమిషాలయ్యింది. మీకిచ్చిన గడువు అయిపోయింది. ఇంత పెద్ద సిటీలో ఆఫ్టర్ ఆల్ 2 ఎకరాల స్థలం
దొరకలేదు మీకు కొనడానికి. 2 ఎకర్స్. తాజ్ గ్రూప్ వాళ్ళు నాతోనే కలిసి హోటల్ పెట్టడానికి ఎందుకు ఒప్పుకున్నారో తెలుసా? నా మీద నమ్మకంతో. ఏ నమ్మకంతో మీ అందరికీ ఉద్యోగాలిచ్చి మేపుతున్నానో అదే నమ్మకంతో. చాలా తక్కువ టైం ఉంది. ఈ లోపల నేను సైట్ చూపించకపోతే వాళ్ళు వేరే వాళ్ళతో కలిసి కట్టేస్తారు. సిటీ మధ్యలో 2 ఎకర్స్ అంటే కష్టం సార్. సెక్రటేరియట్ ఇస్తారేమో అడగండి. అది ఎలా ఇస్తారు సార్? అసెంబ్లీ, పబ్లిక్ గార్డెన్స్ సార్ ట్రై చేశారా? ట్రై చేస్తే ఏదో ఒకటి దొరుకుతుంది. మాక్సిమం ట్రై చేసాం సార్. మాక్సిమం అంటే దానికి మించి ఇంకేం చెయ్యలేవు, అంతేగా? అవును సార్. అయితే నువ్వు ఒక ఇంటికి వెళ్ళొచ్చు. వీడి శాలరీ సెటిల్ చేసి పంపేయండి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. ఇంకా ఎంతమంది మాక్సిమం ట్రై చేశారు? కమ్ ఆన్ టెల్ మీ. సార్ ఆంధ్ర బ్యాంకులో మనదో పాత లాకర్ ఉంటే క్లోజ్ చేద్దామని వెళ్ళాను. దాంట్లో ఈ డాక్యుమెంట్స్ దొరికినాయి సార్. ఏంటివి? స్థలం పేపర్లు సార్. హైదరాబాద్ సిటీ నడిబొడ్లో 5 ఎకరాల సైట్ ఉంది మీకు. ఎక్కడ? అమీర్పేట సెంటర్లో సార్. ఫెంటాస్టిక్. I can't believe her at all. She's still lying to me. मिस इंडिया मेरे सामने से जा रहा है बाप. I don't want to hear anything. Hey, see, Miss India Chitra is going. She's Miss India? Yeah, she is. She's from Hyderabad. Okay, that's enough. Stop it. No. Hi. I want 3 lakhs immediately. Yeah. Out ball. Okay then. See you in the evening. Okay? Bye. కార్పడి రేపటి నుంచి మా మాస్టర్ రావద్దన్నాడు. నువ్వు మా ఫీజులు కట్టలేదంట. కడతావా? పారిపోతావేంటి? నువ్వేం ఫీల్ కాకలే, రేపు వచ్చి మాట్లాడతా అని చెప్పు. నేను ఫీల్ అయింది అందుకోసం కాదు. మరి ఇదంతా మా గర్ల్ ఫ్రెండ్స్ ముందు అడిగాడు. గర్ల్ ఫ్రెండ్సా? అవును, నీకు 3 గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే అప్పుడు తెలుస్తుంది నా బాధ. నువ్వు రారా బాబు. Sorry kid, that show is. ఏంటే కళ్ళు మూసుకొని తోలుతున్నావా? కనిపించట్లేదా? అడు చూడు. వాడికి ఏమన్నా అయితే ఆడి గర్ల్ ఫ్రెండ్స్కి నువ్వు సమాధానం చెప్తావా? దిగు. బాగుంది సార్, వాడికి ఏం అవ్వలేదు కదా. ఎద్దుల్లో ఉన్నారు, అమ్మ చేత డ్రైవింగ్ చేస్తారా? సిగ్గులేదు? మీ చెల్ల ఇది. నువ్వేం కళ్ళాడిస్తున్నావు ఏంటి? లైసెన్స్ ఉందా? లైసెన్స్ సార్ వదిలేండి సార్. సమస్య లేదు, అదంతా కుదరదు. నువ్వు దిగువే. దిగో. చెప్తే అర్థం కావట్లేదా నీకు? ఏంటా నీ గోలా? ఏమైందని మీరు వచ్చి గుద్దారు. అడిగి ఎవరైందా? ఏం కాలేదు. నేనేదో అరిచాను, అంత మాత్రం నువ్వు కత్తి తీసేస్తావా? పెట్టండి సార్, కత్తి లోపల పెట్టండి. చాలా థ్యాంక్స్ అండి. బ్యాంక్ నుండి వస్తుంటే దోచుకోబోయారు. అబ్బా, థ్యాంక్ గాడ్ మీరు వచ్చి ఇవన్నీ డబ్బులే. మన స్కూల్కి ఎంత ఫీజులు కట్టాలి? 30,500. ఇది సరిపోద్ది. చూసారండి, కాస్ట్లీ అయిపోయావు. చాలా థ్యాంక్స్ అండి. దౌర్జన్యం. ఓహో, అంటే ఇప్పటి వరకు ప్రాణం పోతుందని భయం, ఇప్పుడు డబ్బులు పోతుందని భయమా? అంటే నా ప్రాణం కాపాడినందుకు ఫీజా? ఇది మనకు కాదు, బుట్టోళ్ళకి. మనదంతా ఫ్రీ సర్వీసే. అలా తీసుకునే బదులు అడుక్కుంటే నేనే ఇస్తాగా. ఇదిగో, మర్యాదగా 2 విషయాలు గుర్తుంచుకో. 1, అడుగు కూడా ఈ మున్నాకి ఎప్పుడు అలవాట్లేదు, తన హక్కుగా తీసుకుంటాడు. రెండో విషయం మర్చిపోయాను, ఈసారి గుర్తొచ్చినప్పుడు చెప్తాలే. పదండ్రా పదం. 40,000 దొబ్బేశాడు. స్కూల్ ఫీజు అంట. సైడ్ సైడ్. ఏంటి టేబుల్తో కొలుతున్నారు? చెట్లు నాడతారా? ఇదే సార్ మన సైట్. 5 ఎకరాలు, 5 ఏకర్స్.
5 acres. ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. ఇది నాదా? మై సైట్. అది సిటీ సెంటర్ లో. ఇది సైట్ కాదు. కాదా? నా సుడి బాగా కనబడుతుంది. బాగా చూడండి. ఏంటి మే పేపర్ తీసి కార్ మీద పెడుతున్నాడు? ఇది సార్ ప్లాన్. దారిలో వచ్చి కట్ అవుతుంది. పార్కింగ్ అంతా అండర్ గ్రౌండ్. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కట్టొచ్చు. మొత్తం పిచ్చి గిచ్చలే ఉన్నాయి. ఏం చేస్తున్నా ఇడా? ఇక్కడ మొత్తం ఎన్ని గుడిసెలు ఉంటాయి? ఎందుకన్నా జనాభా లెక్కలా? ఏయ్, నేను నీకు అలా కనిపిస్తున్నానా? మరి ఎందుకే? యూ పీపుల్ హ్యావ్ టు వెకేట్ దిస్ ప్లేస్ ఇమ్మీడియట్లీ. ఓ అన్న, ఈ పని మీద అయితే ఇంతమంది వచ్చిరు. నువ్వు అయితే కూడా ఇష్టం సూట్ వేసుకొని వచ్చినావు. దాని దా చాయ్ అయిపోతున్నా నాన్నగా ఎందుకు సార్ మా వాడిని కొట్టారు? నా భుజం మీద చేస్తాడా వీడు? అంటే భుజం మీద చేత కొట్టేస్తారా? మొన్న మధ్య మన ప్రధానమంత్రి వాజ్పేయి గారు అమెరికాకి వెళ్ళారు. అక్కడ బుష్ గారు తెలుసు కదా, అమెరికా ప్రెసిడెంట్. మన వాజ్పేయి గారి మీద చేసి లోపలికి తీసుకెళ్లి టీ కాఫీలు తాగారు. కొట్టేశారా? మరి నిన్న బిల్ గేట్స్ గారు హైదరాబాద్కి వచ్చారు. మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు లోపలికి తీసుకెళ్లి భుజం మీద చేసారండి. భుజం మీద చేసి లోపలికి తీసుకెళ్లి టీ కాఫీ తాగుతారని అడిగారు. కొట్టేశారా? అంటే భుజం మీద చేత కొట్టేస్తారా? చూడు, ఈ స్థలం నాది. దీస్ ఆర్ ద డాక్యుమెంట్స్. రేపటిలోగా ఈ స్థలం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. చెయ్యం. ఎందుకు చేయరు? ఈ బస్తీ మార్చారు. వాట్ నాన్సెన్స్? నేను చెప్పేది అదే. పొద్దున పొద్దున మాకు నాన్సెన్స్ ఏంటి? ఈ డాక్యుమెంట్ చూడు, ఇది నాది. ఈయన కొట్టక ముందు ఈ స్థలం మీదే, నేను కాదన్ను. కానీ నేను కొట్టిన తర్వాత ఈ స్థలం మాదైపోయింది. దానికి దీనికి ఏంటి సంబంధం? ఉంది. ఏ హక్కుతో అయితే మీరు ఈయన కొట్టారో అదే హక్కుతో ఈ స్థలం మాదంటున్నాం. చూడు, నాతో అనవసరంగా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సార్, అయితే మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళనంటారు, అంతేగా? అంతే కదరా? అంతే అంతే అంతే. ఓకే, మీలాంటి అలగా జనాన్ని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. రే మర్యాదగా 2 విషయాలు గుర్తుంచుకో. నంబర్ 1, జనం గురించి తప్పుడు కూతలు కుయ్యొద్దు. నంబర్ 2, నేను చెప్పాను నీకు ఏం చేసుకుంటా చేసుకోపా. మీరేగా సార్ చెప్పారు భుజం మీద చేస్తే కొట్టొచ్చని. అంతే మున్నా. బయలుదేరండి సార్, అసలే అలగా జనం. How do you feel after becoming Miss India? I feel really good. I feel really great. And I would really thank my brother for his support. I feel very, very happy that my dream has come true. Thank you. Can I take some photographs, ma'am? Oh, yeah. ఏంటమ్మా ఇదంతా? ఫోటో సెషన్ అన్నయ్య. మిస్ ఇండియా దినచర్య అని ఆర్టికల్ రాస్తున్నారు, దానికోసం. అవును, మన స్థలం గురించి ఏదో గొడవైందన్నారు, ఏమైంది? అంతా చెప్పేశావా? అబ్బాయి, నేను ఎక్కడ చెప్పానండి? గొడవ అయినట్టు చెప్పానంత, మిమ్మల్ని కొట్టినట్టు చెప్పలేదే. నిన్ను కొట్టారా? ఎవరు కొట్టారు? చాలా న్యూసెన్స్ అయింది. న్యూసెన్స్ ఏంటమ్మా? Still, please. ఇప్పుడు చెప్పు, ఏమైంది? మొత్తం అందరూ అక్కడ లేబరు. 200 గుడిసెలు ఉన్నాయి. ఉంటే నీ తొక్కలో రిజిస్ట్రేషన్ పేపర్లు చూస్తే మేము ఏమన్నా భయపడతాం అనుకున్నావేంటి? నీలాంటి వాళ్ళు చాలా మందిని చూసాం. మేము ఖాళీ చెయ్యం, నీ దిక్కును తోడ చెప్పుకా అన్నారమ్మా. అసలు ఎవరన్నయ్యా నిన్ను కొట్టింది? ఎవరు కొట్టింది? మున్నా అని ఒకడున్నాడు, వాడిని చూసుకుని రెచ్చిపోతున్నారు. మున్నానా? ఎవడు వాడు? షూట్ చేసేచ్చు కదా. ఊరుకోమా నువ్వు, అదంత తేలిక కాదు. నీకు హ్యాండిల్ చేయడం తెలియకపోతే నాకు చెప్పు, నేను హ్యాండిల్ చేస్తాను. నో చిత్ర, ఐ కెన్ హ్యాండిల్ ఇట్. బట్ అది కాదన్నయ్య. ఊరుకోమా నువ్వు, ఆవేశపడక, మేము చూసుకుంటామని చెప్పాం కదా. సుబ్బారావు, హోమ్ మినిస్టర్ ఫోన్ చేయి. నువ్వు చేసేది నువ్వు చేయి, నేను చేయాల్సింది నేను చేస్తాను. నిన్నే కొడతాడా? వాడి సంగతి చూస్తాను. కొండ అవతలికి రోడ్లో దొరికే పోస్టర్లన్నీ తీసుకొచ్చి నా హోటల్ అతికిస్తున్నారేమిట్రా? తొందరగా పెళ్లి చేసుకొని కావండి. ఊరుకో అత్త, కత్తి లాంటి ఫిగరే మిస్ ఇండియా. ఫిగర్ లేదు. మంచి టీ చెప్పు. ఒక టీ అంటే ఇవ్వండి. అరే, దీని ఫోటో ఏంట్రా ఎక్కడుంది? మిస్ ఇండియానే. ఇది మిస్ ఇండియానా? నీకు తెలుసా? తెలియకపోవడం ఏంట్రా, మనకు బాగా క్లోజు. క్లోజా? మరి తెలుసా? నీకు ఎలా తెలుసురా? మనం అంటే పడి చచ్చిపోద్దురా. ఊరుకోనా, నువ్వు జోకులేస్తున్నావు. రేయ్, ఫిగర్ల విషయంలో జోకులేయడం మనకి ఎప్పుడు అలవాట్లేదా? మనం చిటికేసామనుకో ఇక్కడికి వచ్చేస్తుంది. ఒకసారి చిటికేయాలన్నా ప్లీజ్. ప్లీజ్ అన్న, తప్పదు. చిటికేస్తాను. చేస్తున్నాను. Dirty roads, stinky. నిజంగా నువ్వు గ్రేట్ అన్నా. చిటికేగానే వచ్చేసిందంట. మిస్ ఇండియా వచ్చేసిందిరా. ఇదేట్రా బాబు, నిజంగా వచ్చింది. నువ్వు గ్రేట్ అన్నా.
ఉన్నా పిలుస్తోంది లే 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 నాన్న నిన్ను కాక ఇంకెవరిని పిలుస్తున్నా వెళ్ళాలి. లే, 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 నా రాజా. నువ్వు కూడా ఇదే బస్తీలో ఉంటున్నావా? అవును. ఇక్కడ మున్నా అని ఒక రౌడీ ఉన్నాడట. ఎవడాడు? ఎందుకు? వాడి కాలు తీసేయాలి. నువ్వేది ఇస్తావు, ఇంకెవడైనా తీస్తాడా? అది నీకు అనవసరం. ఏంటి అనవసరం? నేనే మున్నాను. ఓహో, నువ్వే ఆ రౌడీ అన్నమాట. మా అన్నయ్య మీద చేయి వేయడానికి నీకెంత ధైర్యం? ఓహో, నిన్న వచ్చిన కొట్టంగాడు నీ అన్న. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? బో చూడు, ఒక్క ఫోన్ చేశానంటే 100 మంది దిగుతారు. థ్యాంక్స్. నన్ను కొట్టడానికి 100 మంది కావాలో నువ్వు ఫీల్ అవుతున్నందుకు. చెయ్యి ఫోన్. చెప్తా. చెప్పు. చెప్తా. హలో, ఏ భద్రం, ఇక్కడ ఒకటి కాల్ తీయాలి. అర్జెంటుగా అమీర్పేట వచ్చి. నేను తిరుపతిలో ఉన్నాను మేడం. ఏంటి, తిరుపతిలో ఉన్నావా? ఎందుకు వెళ్ళావు? పాపం ఆడికి మాత్రం ఏం తెలుసు నువ్వు పిలుస్తావని. పెళ్ళం పిల్లతో సరదాగా దర్శనానికి వెళ్ళి ఉంటాడులే. రాగానే ఫోన్ చెయ్యి. సరే మేడం. వెంకటబాబు దర్శనం అయిపోగానే డైరెక్ట్ గా రమ్మను. ఏయ్, ఏంట్రా? అబ్బో, ఏంటి పెద్ద హీరో అనుకుంటున్నావా? నేను తలుచుకుంటే ఈ బస్తీ గంటలో మాయమైపోద్ది. ఏం చూసుకుంటా నీకు అంత పొగరు? ఏయ్, ఏంట్రా చూపు? ఏంట్రా చూపు? అలా చూస్తే అమ్మాయిలు పడిపోతారనుకుంటున్నావా? ఏయ్, ఏం తింటున్నావు? బాగా దిట్టంగా ఉన్నావు. నా సంగతి నీకు తెలీదు. నలిపేస్తా. యా, సారీ చెప్పు. సారీ చెప్పరా. ఇదిగో, నీకు 2 విషయాలు చెప్పాలి. ఆడపిల్ల వేయండి ఇలా మొహంలో మొహం పెట్టి మాట్లాడటం అసలు ఏమీ బాగలేదు. రెండోది, టెన్షన్ గా ఉంది, కొద్దిగా దూరం ఉన్నప్పుడు చెప్తాలే. ఇది నీ స్థలం అనుకుంటున్నావా? నాది. ఎప్పటికైనా ఈ స్థలం మందే. నువ్వు కానీ. సర్లే, చూసుకున్నావు. నేను చూసుకునేదంటే చెప్తాను. నేనేదో ఒకటి చెయ్యాలి. చేస్తాను. చిత్ర, ఎందుకు అక్కడికి వెళ్ళా? ఇలా డిస్టర్బ్ అయిపోతున్నావు చూడు. అసలు ఏమైందమ్మా? కళ వచ్చిందన్నయ్య. కళ? కళ అంటే చాలా రకాలు ఉన్నాయమ్మా. ఏ సర్టిఫికెట్, యూ సర్టిఫికెట్, ఏయూ, XX, ఏ కళ వచ్చింది? అలాంటిదే. ఆ మొన్న కళ్ళ కూడా వచ్చాడన్నయ్య. వాడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళావు? కళ్ళకు చేంజ్ చేశాడు. ముద్దు పెట్టడానికి వచ్చాడు. పెట్టాడా? లేదు, నేనే పెట్టినట్టు కలొచ్చింది. తప్పమ్మా, నీకు అలాంటి డ్రీమ్స్ రాకూడదు. అవునమ్మా, వాడు మన విరోధి. నువ్వు వాడిని పేక పిసికేసినట్టు, కత్తె పొడి చేసినట్టు, పేక మీద కాలేసి తొక్కేసినట్టు కలగనాలి. అయినా అసలు ఎందుకు వెళ్ళావు? ఏమైంది అక్కడ? లైట్ గా వార్నింగ్ ఇవ్వటానికి వెళ్ళాను. వార్నింగ్ ఇచ్చానని సిగ్గుపడుతుందండి. ఆడేమిచ్చాడు? మనం మాట్లాడుకుందాం రండి, నేను చెప్తాను మీకు క్లియర్గా రండి. సార్, ఆడి గురించి అంతా ఎంక్వైరీ చేశాను. ఆ బస్తీ జోలికి ఎవడన్నా వస్తే ఊరుకోడంట. నా మాట విని హోమ్ మినిస్టర్ మీకు ఫ్రెండ్ కాబట్టి ఆయనకి ఫోన్ చేసి పోలీసులు పంపించి వాళ్ళందరినీ ఎరగొట్టించేయండి. లేకపోతే ఆడు సైడ్తో పాటు మీ చెల్లెని కూడా తీసుకుపోతాడు. నా మాట విని పోలీసులు పంపండి బాబు. హలో సుబ్రహ్మణ్యం, ధనరాజన్ మాట్లాడుతున్నా. చెప్పండి సార్. మినిస్టర్ గారు ఉన్నారు సార్. ఓసారి ఫోన్ ఇవ్వు. ఒక నిమిషం. ఇస్తున్నా సార్, లైన్లో ఉండండి. సార్, ధనరాజు గారట. అరే మనోడే, మన ఫ్రెండ్. హలో, ఆ ధనరాజు చెప్పు. నాకు హెల్ప్ చేయాలి. ఫ్రెండ్షిప్ కోసం అతను చేసుకోవా ఏంటి? నీకు ఆ సైట్ గురించి చెప్పాను కదా, అది నాకు కావాలి. ఖాళీ చేయించు. ఓ సింతేనా? పోలీసులు పంపించి కుమ్మించేస్తాను. దడదలు ఆడిపోద్ది అంతే. ఏం చేస్తావో నాకు తెలియదు, ఖాళీ చేయించాలి. సరే ఉంటాను. 2 విస్కీ బాటిల్స్ పంపిస్తాను. సాయంత్రం పంపిస్తలేవా? ఓకే. దాంతో పాటు హలో హలో ఫోన్ పెట్టేశాడా సార్? వెళ్ళు. మీరంతా సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నారు. దౌర్జన్యం చేసో దాదాగిరి చేసో ఇంతకాలం ఇక్కడ పాతుకుపోయారు. ఇక మీ టైం అయిపోయింది. హోమ్ మినిస్టర్ గారి ఆర్డర్,
రేపొద్దున్న నా బలగంతో నేను ఇక్కడికి వస్తున్నా. ఈ లోపుగా ఈ జగా ఖాళీ చేసి వెళ్ళిపోతే ఏ గొడవ లేకుండా పని జరిగిపోతుంది. ఎదురు తిరిగితే మీకే నష్టం. అది ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు. ఆ తరువాత మీ ఇష్టం. బాగా ఆలోచించుకో. వస్తా. కొట్టడం కాదరా, ఖాళీ చేయకపోతే సరదా తీర్చేస్తాం ఒక్కొక్కడికి. ఒరే మున్నా, ఇన్నాళ్ళు నీ మొండితనంతో మమ్మల్ని కాసావు. రౌడీల్ని అయితే ఆపగలం గానీ ఈ పోలీసుల్ని ఏం చేయగలం రా? ఏ దిక్కు లేనోడికి ఆ దేవుడే దిక్కు పెద్దమ్మా. మనం ఎక్కడికి వెళ్ళడం లేదు. వెళ్ళకపోతే ఏం చేస్తావురా? రేయ్, దగ్గరలో పండగ ఉందిరా. వినాయక చవితి. మరి ఇంకే మనం పండగ చేసుకోవాలి. కాకపోతే మన వినాయకుడికి ఒక గుడి కావాలి కదా. కట్టండి రా గుడి. ఎక్కడ? ఇక్కడే. బాబు, చాలా కాలం క్రితం ఎక్కడ ముసలోడు అడుకునేవాడు. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసా? తెలవదండి. వాడి దగ్గర ఒక చిన్న బెడ్ ఉండేవాడు. వాడైనా ఎక్కడ ఉన్నాడో తెలుసా? తెలవదండి. నాకు తెలియకూడదు. కొబ్బరికాయ పీస్ దీనికి నా మంగళ చేపల కట్టాలంటే గుడి కట్టామన్నా. ఇక పండగ చేస్తున్నామన్నా. పండగ పండగ చేసుకోవడానికి కాదురా గుడి కట్టింది. ఎందుకే? పోలీసుల కోసం. అదిరా, ఇప్పుడు మొదలు పెట్టండి పండగ. మారర్రా, మీరు మారరు. ముదిరిపోయారు, బాగా ముదిరిపోయారు. ఏంట్రా గుడి రాత్రి రాత్రి ఎలా వచ్చింది? లేదు నాయనా, నా చిన్నప్పటి నుంచి ఉంది. నేను పుట్టిందే దాంట్లోను. నిజమా? ఇల్లు ఖాళీ చేయండిరా అంటే సామాన్లు సర్దుకోక చిందులేంట్రా? Vacate this place immediately. Shut up. Vacate this place immediately. ఎవడో వస్తే వాడిని చంపేయండి, ఎరగొట్టండి. గుళ్ళు కడతారా? గుళ్ళు గుళ్ళో పుట్టిందంట. పట్టడు దాన్ని. మా గుడి పొడి చేశారా బాబో. ఏమైందిరా నాన్న? మన గుడి పొడి చేశారే. అయితే ఏంటి? అయితే ఏంటి కాదు, నువ్వు ఏడవాలి. ఏడువు. ఎందుకు? మనకది అవసరమే తల్లో. నువ్వు ఏడువు. మా గుడి పొడి చేశారా బాబో. పెద్దమ్మా, అమ్మో, కొంప ముంచారా? మా గుడి పొడి చేశారా బాబో. మా వినాయకుడికి దిక్కేవడరా నాయన. మా గుడి పొడి చేశారా బాబో. గుళ్ళో కూడా గుచ్చారు, నా గుడ్డెలా గుచ్చారు కదా. పెట్టం సచ్చిన వాళ్ళారో. మీ అమ్మ కడుపు కాలవా, మీ నోట్లో జిల్లేళ్ళు వలవా.
ప్రాబ్లం సార్? మా గుడి పొడి చేశారు, మా వినాయకుడి గుడి పొడి చేశారు. ఇదిగో ఈ పోలీసు వాళ్ళు ప్రజల మీద కాదు, ఆఖరికి దేవుడి మీద కూడా దౌర్జన్యం చేస్తున్నారు. మా వినాయకుడు చూడండి అలా దిక్కునే వాళ్ళు కూర్చున్నాడు. ఆయన తప్పు చేశాడండి, ఆయనకు నీళ్ళు లేకుండా చేశారు. అందుకే మా దేవుడికి న్యాయం జరిగే వరకు ఈ ఆందోళన ఆపే ప్రశ్నే లేదు. లేదు. నమస్కారం. హైదరాబాద్ అమీర్పేటలోని ఒక వాడలో ఆ నివాసస్తులు నిర్మించుకున్నటువంటి దేవాలయంలోని గణేష్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు కూలగొట్టడంతో అక్కడి వాసులు ఆగ్రహానికి లోనై ధర్నా చేశారు. ఈ విషయం అసెంబ్లీ దాకా చేరడంతో అన్ని పక్షాల నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయంపై నగరంలో ప్రజలు తీవ్ర ఆగ్రహానికి లోనై పలుచోట్ల కొట్లాటలు జరగడంతో నగరంలో పరిస్థితి గందరగోళంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ కూడా విధించడమైంది. ఈశ్వరసేన నాయకుడు భజన్ లాల్ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై మా ప్రతినిధి రమాకాంత్ అందిస్తున్న నివేదిక. ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ నుంచి మా సోదరులు వాళ్ళు 2 రైళ్లలో బయలుదేరి మాకు మద్దతుగా ఇక్కడికి వస్తున్నారు. త్వరలోనే దేశ నలుమూలల నుండి భక్తులందరూ ఇక్కడికి చేరి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తారు. బోలో గణేష్ మహారాజ్ కే, బోలో గణేష్ మహారాజ్ కే, బోలో గణేష్ మహారాజ్ కే. మాకు న్యాయం జరిగేంత వరకు ఈ నిరాహార దీక్ష ఆపు. గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప గణపతి బప్ప మోరియా. ఊళ్ళో కూడా పగ్గుచ్చారు, నా గుండెలా నగుచ్చారు కదా రక్తం సచ్చిరాళ్ళలారా. ఏమిటండి ఇది? బాధ్యత గల ఒక మంత్రి పదవిలో ఉండి వీధి రౌడీలతో కలిసి పనులేంటి? ఏదో ఫ్రెండ్షిప్ కోసం. ఫ్రెండ్షిప్ ఏమిటండి? ఫ్రెండ్షిప్ అయినా ఒక ప్రైవేట్ స్థలానికి ప్రభుత్వానికి సంబంధం ఏమిటి? ఏదో చేతిలో పోలీసులు ఉన్నారు కదా అని అడ్డమైన పనులు వాడుకుంటారా? ఫ్రెండ్షిప్ కోసం ఏదో లైట్గా ఏమిటండి? మీరు చేసే పనుల వల్ల ప్రభుత్వమే పడిపోయేటట్టుగా ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి జనం కూడా దిగుతున్నారట. ఏమిటి విన్నారా అని అడుగుతున్నాను. విన్నాను సార్. అది మాత్రం వింటారు. వెళ్ళండి, వెళ్ళి ముందు ఆ టెంట్ తీసేయించండి. ఆ బస్తీ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారో ఏం చేస్తారో చేయండి. ఏది చేత కాకపోతే రాజీనామా చేయండి. వెళ్ళండి. ఫ్రెండ్షిప్ కోసం రాజీనామా ఎలా చేస్తాం సార్? అబ్బా ముందు వెళ్ళిపోండి, వెళ్ళి ఏదో ఒకటి చేయండి. ఇడ్లీ ప్యాకెట్లు 2 దాచి పెట్టుకుని ఎవరు తీసిరా భయ్? ఈయనే పెట్టినానా? పోలీస్ కార్ వస్తుంది. పోలీసులు వచ్చారు, మొదలు పెట్టండి. దీన్ని పొడి చేస్తే పీడదు లేదు. నమస్కారం. సుబ్రహ్మణ్యం, ఆవిడ చాలా బాధపడుతుందయ్యా, పక్కన తీసుకెళ్ళు. మొన్న అంటే నువ్వా? నేనేదో పెద్ద లీడర్ అని ఊహించుకున్నానయ్యా. మేము లీడర్ లేని సార్, మీరు సార్ లీడర్. మేము లేబర్ సార్. లేబరా? లేబర్ అంటే మామూలు అనుకున్నావు బాబు, దోలు తీర్చేస్తారు. టెంట్ తీసే బాబు. చూసారా భోజనం చేయకపోవటం వల్ల గ్యాస్ ఎలా ఫామ్ అయిపోయిందో. ఇప్పటిదాకా మేము పోలీసుల జూలో నశించాలని వస్తున్నాం. నువ్వు గనక మాకు రివర్స్ అయ్యావు అనుకో, హోమ్ మినిస్టర్ జూలో నశించాలని రావడం మొదలు పెడతాం. గ్యాస్ నీకు పెరిగిపోతుంది. సుబ్రహ్మణ్యం, ఆవిడ సంగతి చూసుకోవయ్యా. ఆవిడ తీయండి అయ్యా, ఆవిడ బాధ ఏంటో చూడండి. నేను చూసుకుంటాను. నా సొంత ఖర్చులతో నేను వినాయకుడి గుడి పాలరాయితో కట్టిస్తాను. మరి ఇల్లు కట్టుకోవడానికి పట్టాలు కూడా కావాలి సార్. నేను దగ్గరుండి ఇప్పిస్తాను బాబు. గవర్నమెంట్ తో మాట్లాడి మీకు జప్తు చేయించి మరీ స్థలాలు ఇదిగో ఈ మహాతల్లి మీద ఒట్టు. అలాగే సార్, మానేస్తాం. కాకపోతే మీరు చెప్పినవన్నీ జరిగేంత వరకు ఈ టెంట్ ఇలాగే ఉంచుతాం. అలాగే బాబు, అలాగే ఉంచు. నువ్వు ఎలా కావాలనుకుంటే అలా చేయి. సుబ్రహ్మణ్యం, ఒక గ్లాసు నిమ్మరసం తమరు చెప్పలేదు కదయ్యా. నిమ్మరసం తీసుకురామని కూడా ఎవరు చెప్తాడయ్యా? ఇప్పుడు తెమ్మంటారయ్యా? వద్దు, ఆవిడ సంగతి నువ్వు చూసుకో. అలాగే బాబు, కడుపు కాలుతుంది. అవును సార్. జాగ్రత్తగా ఏ కావలిస్తే అవి తెప్పించుకొని తిను. ఈ విషయాలన్నీ గుడి విషయాలు నేను దగ్గర నుండి చూసుకుంటాను బాబు. సార్ ఉంటాను. నమస్కారం. తొందరగా వెళ్తే దాచినగలు తినేస్తాం. వదులమ్మా, నువ్వు మినిస్టర్ గారిని చంపేయద్దు. వదులమ్మా, తల్లి. అరే ఉండమ్మా.
మమ్మల్ని వదిలేయండి బాగా బాబు దీని సంగతి చూడు. ఆవిడ్ని తీసుకెళ్ళమ్మా. నువ్వు రాబాయ్, నువ్వు రా. అలాగే సార్, తప్పుకోండి. గుడి గుడి గుడి. నా సైట్ గురించి ఎవరు మాట్లాడటం లేదు. దేశమంతా గుడి గురించే మాట్లాడుతున్నారు. అసలు రాత్రికి రాత్రి ఎవరు కట్టారు? కట్టేసి ఉంటారమ్మా. పైగా వినాయకుడు గుడి, పవర్ఫుల్ గాడ్. వినాయకుడి మహిమల గురించి చెప్పమని ఎవరూ నిన్ను అడగలేదు. సార్, ఐడియా. మనం అక్కడ కడుతున్న 5 స్టార్ హోటల్లో 50% షేర్ ఆడికి ఇచ్చేసాం అనుకోండి, ప్రాబ్లం ఉండదు. అదే హోటల్ ఓపెనింగ్ నేను బలిస్తే సగం పెంట వదిలిపోద్ది. ఐడియా ఏంటమ్మా అది? వదమ్మా, వీడికి మాత్రం చెప్పొద్దు. ఆ గుడ్ ఐడియా వీడే ఇచ్చుంటాడని నా డౌట్. నేను ఎందుకు ఐడియాలు ఇస్తానండి బాబు? ఎవ్వరికీ చెప్పను, చేసి చూపిస్తా. మనుషులకే ఉంటాది మున్నా ఇక్కడ లోపల ఉన్నాడు. ఏంటి డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళిపోతుంది? నీతో మాట్లాడాలి. మాట్లాడు. కొంచెం పర్సనల్. బయటికి వెళ్ళిపోనా? కాదు, నీతోనే. సరే చెప్పు. ఏం తలుపులు మూస్తున్నావు? చెప్పానుగా పర్సనల్ అని. కిటికీలు కూడా మూసానా? తలుపులన్నీ వేసేసారా? మాట్లాడడానికి బట్టలు పక్కర్లేదు. ఉక్కపోస్తుందయ్యా, ఏసీ లేదు, పాడు లేదు. విషయం చెప్పు. స్ట్రైట్ గా మాట్లాడాలంటే నీ మీద నాకు ఇష్టం పెరిగింది, రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఇవాళే తెలిసింది నేను నిన్ను లవ్ చేస్తున్నానని. ఐ వాంట్ టు మ్యారీ యూ. ఏంటే? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మిస్ ఇండియావి, నీకు ఇదేం పోయగలం? ఎలాగైనా అనుకో, పెళ్లి చేసుకుంటావా లేదా? నేను నిన్న పెళ్లి మాట దేవుడు ఎరుగు తల్లి. ఉంచుకోమని బ్రతిలాడినా 4 రోజులు కూడా మెయింటైన్ చేసే కెపాసిటీ లేనండి. నన్ను వదిలే. చేసుకుంటావా లేదా? కోను. అలా చూడకు, చూసే నన్ను చెడగొట్టావు. నేను కాదు, నువ్వే నన్ను ఏదో చేసేలా ఉన్నావు. ఎందుకు చెప్తున్నాను విను. విన్నా. కొద్దిగా కింద మీద చూసి మాట్లాడు. ఎక్కడ చూసి మాట్లాడినా ఇదే ఆన్సర్. లాస్ట్ అండ్ ఫైనల్. కొంచెం చూనుకుని మాట్లాడవా ప్లీజ్? అమ్మా, నా సంగతి నీకు తెలీదు. తర్వాత ఏం చేస్తానో నీకు తెలీదు. నువ్వేం చేస్తావో నాకెలా తెలుస్తుంది? ఎడుతుందిరా? ఏం జరిగిందిరా బాబు? ఏం చేసేది? మున్నా ఏమైనా చేసుంటారా? ఏంట్రా ఏమైంది? ఏంటి మున్నా మరీను? ఏదో అమ్మాయికి నెమ్మదిగా చెప్పి ఒప్పించుకోవాలి కానీ ఇలా చేస్తే ఎలా? చూడు అమ్మాయిని ఎలా పారిపోయిందో. ఛా, ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఈ పడికో పోలీసు రావాలి, ఇంకా రాలేదంటే చూస్తున్నా. అదిగో వచ్చేసాడు. రారా, నీకోసం వెయిటింగ్. మిస్ ఇండియా మీ బస్తీకి వచ్చిందని రేప్ చేయడానికి ట్రై చేస్తావరా? చట్టం నీ చేతుల్లో ఉందనుకున్నావా? చంపేస్తా. సార్ కొంచెం పర్సనల్ గా మాట్లాడాలని సార్. ఎక్కడికి? లోపలికి సార్. ఎందుకు? కాస్త పని. పద. రండి సార్, లోపలికి రండి సార్. చెప్పా. ఒక్క నిమిషం సార్. ఏమిటో చెప్పరా? సార్ సరిగ్గా నిల్చోండి సార్. సరిగ్గా నిల్చోండి సార్. ఎందుకురా? వాళ్ళు ఏం చెప్తా చేశాడు ఆయన. వాళ్ళు అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేయడం, వదిలేయమంటే వదిలేయడం. రా మన మాట. నేను కొట్టినట్టు ఎవరికి చెప్పకే. నువ్వు కూడా చెప్పకూడదు. వెళ్దామా?
ఇంటి లోపలికి తీసుకెళ్ళి తలుపులేసి ఇస్తావా? లంచం 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 ఇవ్వడానికి ట్రై చేస్తావా? పదా సార్ మళ్ళీ ఎప్పుడు దింపేస్తారు సార్? ఆటగా ఉందిరా. మ్యాట్నికి తీసుకెళ్తాను అనుకున్నావా మళ్ళీ తెచ్చి దింపటానికి? కమాన్ మోసై. యువర్ ఆనర్, 5 అడుగులు 9 అంగుళాలు పొడుగుండి ఉంగరాల జుట్టుండి మున్నాగా భయ్యాగా చిన్నాగా పిలువబడే ఈ ముద్దాయి కామంతో ఒళ్ళు కొవ్వెక్కి ప్రాసిక్యూటర్ ఏమిటా భాష ఏమిటి? క్షమించాలి. కామంతో ఒక అమ్మాయిని మానభంగం చేయడానికి ప్రయత్నించిన ఈ ముద్దాయిని సమాజ శ్రేయస్సు దృష్ట్యా కఠినంగా శిక్షించాలని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. ఏమయ్యా దానికి నువ్వేమంటావు? ఏమంటాను సార్, ఇప్పుడు 5 అడుగుల 9 అంగుళాల ఎత్తుండి ఉంగరాల జుట్టుంది రకరకాల పేర్లతో పిలవబడే ఈడు అని కేసు నా మీద తోస్తున్నారే గాని నా గురించి వివరాలు అక్కడ కరెక్ట్ గా లేవు. నేనేనా అక్కడ రాసిలేదు సార్. ఆ పోలికలున్న వ్యక్తి ఈ నేరం చేయడానికి ప్రయత్నించడం నిజమే అయితే వాడు భారతదేశంలో ఎవడో ఒకడు అయి ఉంటాడు. అది నువ్వే ఎందుకు కాకూడదు? ఖచ్చితంగా కాదు సార్, ఎందుకంటే నేను భారతీయుని కాదు, మాది చైనా, చైనీయుణ్ణి. చైనా అంటాడేంటి? ఈ దేశంలో పుట్టావు, ఇక్కడే పెరిగావు, నేను భారతీయుని కాను అని చెప్పుకోవడానికి సిగ్గువేయట్లేదు నీకు? సార్ సార్ నేను చెప్పేది వినండి సార్, నేను ఎక్కడ పుట్టానో తెలీదు, నా ఊరేంటో మా అమ్మ నాన్న ఎవరు కూడా నాకు తెలియదు సార్. గాలికి పెరుగుతున్నాను, నాకు పేరు పెట్టినోడు కూడా లేడు సార్. ఒకడు మున్న అంటాడు, ఇంకోటి అన్న అంటాడు, ఇలాగే రకరకాలుగా పిలుస్తూ ఉంటారు సార్. నేను ఎవడో ఎవరికి తెలీదు. మరి ఈరోజు నా దేశపు కోర్టులో ఆనవాళ్లతో నన్ను సబ్మిట్ చేశారు సార్. ఇవన్నీ లేని నేను భారతీయుణ్ణి అని ఎలా చెప్పుకోమంటారు సార్? నాది భారతదేశం కాదన్నందుకే మీకు ఇంత కోపం వచ్చింది. ఇవన్నీ లేని నాకెంత కోపం రావాలి? అలాగని నా కోపం ఎవరిని చూపించుకోవాలి సార్? నాకే కాదు సార్, మా బస్తీలో ఉన్న ఎవరికి ఏ గుర్తింపు లేదు. మేము లకడి కప్పుల్లో ఉండేవాళ్ళం సార్. అక్కడేదో బిల్డింగ్లు కడుతున్నారు, పోమన్నారు. అక్కడి నుంచి పంజగుట్ట వచ్చాం, అక్కడ పోమన్నారు. అక్కడి నుంచి అమీర్పేటకు వచ్చాం. ఇలా ఎంత దూరం అని పోవాలి, ఎంత కాలం అని పోవాలి సార్? మాకు ఇళ్ళు లేవు, స్థలాలు లేవు, ఓటర్ లిస్టుల్లో పేర్లు లేవు, రేషన్ కార్డులు లేవు సార్. ఇవన్నీ లేకపోయినా మేము భారతీయులమే సార్. బోలో స్వతంత్ర భారత్ కే. కానీ సార్ మీరు భారతీయులే, ఆ కుర్చీ మీద కూర్చొని ఉన్నారు సార్. కాస్త మా అందరి గురించి ఆలోచించండి. నా గుర్తింపు వచ్చిన తర్వాత ఈ నేరం నేను చేశాను లేదో తర్వాత చెప్తాను. ముందు మా అందరికి కాస్త గుర్తింపు ఇవ్వండి సార్ ప్లీజ్. నగరం నడిబొడ్డులో ఇంతకాలం నుంచి ఈ బస్తీలో ఉంటున్న వీరిని ప్రభుత్వం గుర్తించినందుకు కోర్టు విచారం వ్యక్తం చేస్తూ వారికి తగు గుర్తింపు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తోంది. మున్నా అనబడే ఈ ముద్దాయిని బెయిల్ మీద విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేస్తూ ఈ కేసుని వచ్చే నెల 8వ తేదీకి వాయిదా వేయడమైనది. ఇలాగైందేంటి? సంతకం పెట్టమ్మా. ఇదైతే ధైర్యంగా పెడతా. సరే పెట్టు. నీ పేరేంటమ్మా? పద్మావతి అండి. ఏంటయ్యా ఇది? మనం పెట్టిన కేసేంటి? ఇళ్లకు నంబర్లేంటి? అసలు ఏమైనా సంబంధం ఉందా? అంతేనండి, ఇవాళ నెంబర్లు వేసారు, రేపు రేషన్ కార్డులు ఇస్తారు, ఎల్లుండి ఓటు హక్కు వస్తుంది, అవతల ఎల్లుండి వీళ్ళందరూ వెళ్ళి ట్యాక్స్ కట్టేసి ఇళ్ళని మా ఆయన అంటారు. ఏమండే అది మీకు మామూలుగా పెట్టలేదండి బాబు. మరి ఏం చేయాలయ్యా వీణ్ణి? నేను అదే ఆలోచిస్తున్నాను. మనందరికి ఇంటి నెంబర్లు వచ్చిన సందర్భంగా మనం మున్నాబాయి మనం ఏదైనా చేయాలరా? చేయాలన్నా. అక్కడ ఏం చేయాలి? సచిమానం చేద్దామా? సచిమానం అది సస్మానం కాదన్నా, సల్మాలం. అదే కదా నేనన్నది, సచిమానం. సల్మాలం అన్నా. అరే భయ్, దుప్పటి కప్పి పూలారేస్తారు, సచిమానం. అది సస్మానం కాదు, సల్మాలం. అరే పగలగాడు లేకుండా వీడికి ఎంటర్ చేసిన కూడా ఏం చెప్పలేడు. అసే పద్మ నువ్వు చెప్పే, నేనన్న సచిమానం కరెక్టా, ఇటన్న సచిమానం కరెక్టా? నీవే కరెక్ట్ రా. లేగాలడా సల్మాలం. సచిమానం రా. సల్మాలం. సన్మానం. ఒరే 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 ఏమిట్రా ఎప్పుడు లేండా తాగుడు? బస్సుకి నెంబర్లు వచ్చినాయి కదా, అందుకే సంతోషంగా తాగుతా. చాలే నోరు ముయ్యండి, అదేం కాదు కానీ బంగారు లాంటి నా బిడ్డ మీద అదేదో అబాండం వేసిందని ఆ బాధ తట్టుకోలేక ఇలా తాగుతున్నాడు. అవును కదరా? అయితే నువ్వు ఆ మిస్ ఇండియాని నువ్వు దాన్ని ఏదో ఒకటి చేసేయాలరా. చేస్తా. నువ్వు నోరు ముయ్యవే. నా మీదే రేప్ కేసు పట్టుది, అది నిజంగా రేప్ చేస్తా. ఆ రేప్ ఎలా ఉంటుందంటే నా భూతో నా భవిష్యత్. అంటే ఇది వరకు
ఎవడు చేయలేదు భవిష్యత్తులో ఎవరు చేయలేరు దీనికి మీ అందరు ఎంకరేజ్మెంట్ కావాలి అంతగా ఉందా బాగా ఇప్పుడు తగ్గారా మహారాజులా ఉన్నావు వెళ్ళు నా బంగారం పెట్టుకున్నాడు. నా బంగారం. వెళ్ళు. పడుకున్నావే నువ్వా మరి మా ఇంట్లోకి రావడానికి నీకెంత ధైర్యం? లేకపోతే నా మీద రేపు కేసు పెడతావా? ఇప్పుడు నేను నిజంగా చేస్తా. నువ్వేం చేస్తావు నేను చూస్తా. Hey, don't come near me. అమ్మో I'll kill you. ముద్దొచ్చేస్తుందండి బాబోయ్. వచ్చేయ్. ఏంటి ఏంటి నిజంగా చంపేస్తాను. No. నన్నే తోస్తావే? రావద్దు. దొరికేసింది. నేను రేపు చేస్తాను. నువ్వు తెచ్చేస్తా కోఆపరేట్ చేయి. నేను అదేగా చేస్తున్నాను. ఇలా కాదే ఇలా కాదు. నేను రేపు చేస్తుంటే వద్దు నన్ను కాపాడండి అని అరవాలి. అది నేను అరవను. ఐ లవ్ యు. రా. ఏంటొచ్చేది? నన్ను వదిలేవా ప్లీజ్. ఐ లవ్ యు. ఇదిగో చూడు అమ్మ నాన్న లేనండి వెనక ముందు ఎవరు లేరు. నా జీవితాన్ని నాశనం చేయగా ప్లీజ్ అబ్బాయి వదిలేవా. నన్ను వదిలేవా నీ కాళ్ళు పట్టుకుంటాను. దొరికిపోయా ప్లీజ్ దేవుడా కాబట్టి దేవుడా వద్దని చెప్పాను కదా నీకు దండం పెడతాను. నన్ను వదిలేవే కాబట్టి బాబా చిత్ర ఏంటిది? ఐ కాంట్ అండర్స్టాండ్. ఏం జరుగుతుంది? ఎవరిని? విజువల్ కన్ఫ్యూజన్. సార్ ఒంటరి మగాడు మీరు చెప్తున్నా అత్యాచారం సార్. నేను కాపాడాను. నువ్వు అతన్ని అది ఇట్స్ టైమ్ టు ఎక్స్ప్రెస్. I love him. నాకు అతను నచ్చాడు. వాడు మన సైట్ నొక్కేయాలని చూస్తున్నాడు. రేపు ఎలాగైనా కట్న కింద నాకే ఇస్తావు కదా. షట్ అప్. వాడి పేరు ఎత్తితే చంపేస్తాను. మన పరువు తీసావు కదే. పరువు లేదు గాడిద గుడ్డు లేదు. పెళ్లి చేస్తావా లేదా? Are you mad or what? Yeah, I'm mad. Will you get us married or not? No, never. Okay, I'll leave this house and you everything. Me? Yeah, I'm leaving you. Yeah. You leave me. ఏమిట్రా మున్నా ఏమైంది? అది మామూలు కదరా బాబోయ్. ఏంట్రా కరిసేసిందా? కరవలేదు గిచ్చలేదు. నా జీవితాన్ని నాశనం చేయాలని చూసిందా? ఇప్పుడు ఇలాంటి పనుల మీద మనం వెళ్ళినప్పుడు వాళ్ళ జీవితంతో పాటు మన జీవితం కూడా పాడైపోతుంది. ఇంట్లో ఇంతేమని చెప్పు. కానరావు రే జీవితంలో మొట్టమొదటిసారి భయం వేసిందిరా. అయితే ఏం జరగలేదా? ఏ మున్నా అన్నయ్యతో గొడవపడి వచ్చేసా. ఎందుకు? ఈ రోజు నుండి నేను ఇక్కడే ఉంటాను. నిన్నే పెళ్లి చేసుకుంటాను. నీకు ముందే కుదరదని చెప్పాను కదా. కుదరదంటే ఎలాగా? ఇప్పుడు వచ్చేసాను అంతే. ఈ గొడవేట్రా బాబు. నిన్నే పని మీద పంపించా నువ్వేం చేసుకొచ్చావు? పెళ్ళంటదేంట్రా? ఒకసారి చెప్తా నీకు అర్థం కదా. ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? హీరో అనుకుంటున్నావా? ఓ రెచ్చిపోతున్నావు. నీ రేంజ్ ఏంటి మా రేంజ్ ఏంటి కదా. అందుకే వెళ్ళిపో. ఏయ్ పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? చేసుకోను. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నుయ్యి ఎక్కడుందండి? రైట్ సైడ్ లో అమ్మా, రైట్ వెళ్ళిపో. చాలా థ్యాంక్స్ అండి. ఒరేయ్
దూకేస్తున్నావురా వెళ్ళండి, వెళ్ళండి. చూస్తావేంటి మొన్న దూకి కాపాడు. అయితే దీన్ని ప్రేమించలేదంటావు? లేదు. మరి ఎందుకురా కాపాడావు? నేను ఎక్కడ కాపాడాను? ఎవడో నన్ను తోస్తాడు. ఎవడో తోసింది? ఆపరా నీ యాక్టింగ్. అదేమన్నా నిన్ను బస్తి అడిగిందా? నీతో ఉండడానికి ఇంత చోటు అడిగింది. ఇదిగో పెద్దమ్మా, దాని సంగతి నీకు తెలీదు. ఏం తెలీదు? ఆడపిల్ల సిగ్గు విడిచి ప్రేమించానంటే అర్థం చేసుకోవేంట్రా? నార్మయ్యరా, ఇదిగో నువ్వు ఇక్కడే ఉంటున్నావు. వాడు ఏం చేస్తాడో నేను చూస్తాను. ఆపరా, అది కన్నైనా కొడుతుంది, ఏమైనా కొడుతుంది, నీకెందుకురా? నువ్వు లేమ్మా, లే చెప్తాను. తలుపులేని చెప్తాను. ఒరే మున్నా, నీకే ఫోను. నాకా? నీకే రారా. ఏరా, నా స్థలంతో పాటు నా చెల్లెల్ని కూడా నొక్కేయాలని చూస్తావరా? ఇక నాకు అలాంటి ప్లాన్లు లేవు. నువ్వు నీ చెల్లి కలిసి నన్ను ఏమి చేయకుండా ఉంటే చాలు. మర్యాదగా నా చెల్లెల్ని పంపించేయి. దాన్ని ఏమైనా చేయాలని చూస్తే చంపేస్తా. చూడు, ఇప్పటిదాకా అది మీద పడుతున్నా, ఫోన్లే వదిలేస్తున్నాను. నువ్వు అనవసరంగా నన్ను కెలికావు. పెట్టేస్తున్నా, ముహూర్తం పెట్టేస్తున్నా. ఏం చేసుకుంటావు చేసుకో. डरो मत. कौन गिरा इस गणेश मंदिर को? हम सब जान दे देंगे. हम इस मंदिर चाहिए. गणपति बप्पा, गणपति बप्पा, गणपति बप्पा, बेटा कौन है? इधर है. बुलाओ, जाओ. సరిగా పోయి. బాణం అడిగేస్తే దెబ్బ నీకు తగులుద్ది అనుకోలేదు మీ అన్నయ్య. సార్ వీడే అరెస్ట్ చేయండి. ఇచ్చుడు.
टीवी देख हाँ टीवी देख हमला किया। घायल चित्रा को तुरंत अपोलो हॉस्पिटल ले जाया गया। चित्रा की हालत बहुत नाजुक है। इस हमले के लिए पुलिस ने मुन्ना को अरेस्ट किया। इस हमले पर तहकीकात जारी है, ऐसा अमीरपेट सर्कल इंस्पेक्टर रामचंद्र ने कहा। पेश है हमारे संवाददाता की एक रिपोर्ट। సార్ ఏం జరిగిందో కొంచెం వివరంగా చెప్తారా? సార్ ఏం జరిగిందో చెప్పండి సార్. మీరు మౌనంగా ఉన్నారంటే అదిగో మున్నా మున్నా బాబు మున్నా మున్నా బాబు మున్నా ఏంటిరా ఇది? ఎలా ఉన్నావయ్యా? ఏంటిది? ఊరుకో పెద్దమ్మా. రేయ్ మీరు కూడా ఏంట్రా? ఊరుకోండి. మున్నా నిన్ను ఇలా చూడలేకపోతున్నావురా. ఊరుకో పెద్దమ్మా. లాయర్ గారితో మాట్లాడాం. సోమవారం హైకోర్టులో బెయిల్ కోసం అప్లై చేద్దామన్నారు. 5 లక్షలు రెడీ చేసుకోమన్నారు. ఇప్పుడు అదంత అవసరమా? అంకుల్ ఏంటమ్మా? మా నాన్నకు తెలియకుండా డబ్బులు దాచాను. 16 రూపీస్ ఎవరికి చెప్పద్దే. లాయర్ అంకుల్కి ఇద్దామా? हेलो, 1 मिनट। सलीम भाई, आपका फोन। बड़े भाई बोल रहा हूँ। भाई माफ करना भाई, मैं तो और समझा। నీకోసం ఎవరో విజిటర్స్ వచ్చారు. ఎవరు సార్ మీరు? నేనెవరని చెప్పను. నిన్నెత్తుకుందో చెప్పనా? నిన్ను పోగొట్టుకుందో చెప్పనా? నిన్ను ఇలా చూస్తాననుకోలేదు. అన్నీ నా వల్లే కష్టాలు. నువ్వేం భయపడకు, నేను వచ్చేసాను. అన్నీ నేను చూసుకుంటాను. ఎవరండి మీరు? నువ్వేం భయపడకు, నువ్వేం భయపడకు. నేను మళ్ళీ వస్తాను. వచ్చి నేను బయటికి తీసుకొస్తాను. वो जेल में है। बेल दे के बाहर निकालने के लिए 5 लाख रुपए खर्चा होगा। 5 के बदले 10 करो, लेकिन इसको बाहर लाके खत्म कर दो। जिंदा नहीं रहना चाहिए। अच्छा भाई, हो जाएगा। నీకు బెయిల్ వచ్చింది, సైన్ చేయి. ఇరవై ఏళ్ల నుంచి నీ కోసం ఎదుగుతున్నావు. నువ్వు ఎక్కడ పెరుగుతున్నావు, ఎలా పెరుగుతున్నావో మాకు తెలియదు. ఇంతకీ నిన్నెవరు పెంచారు? మా మున్నాను ఎవరు పెంచారు? ఎవరు పెంచారు? ఏ తల్లి పెంచిందో నాకు తెలియదు, కానీ ఆ తల్లికి మాత్రం చేతులెత్తి మొక్కుతున్నాను. చేతులెత్తి మొక్కుతున్నాను. చేతులెత్తి మొక్కుతున్నాను. నిన్ను మళ్ళీ చూస్తామనుకోలేదు మున్నా. నిన్ను చంపేశారో అనుకున్నావు. నీకేం భయలేదు. మన వాళ్ళందరూ వచ్చేశారు. మన వాళ్ళందరూ వచ్చేశారు. శంకర్ అన్న, భాషా భాషా ఎలా ఉన్నారా? ఎక్కడున్నారా ఇన్నాళ్ళు? మున్నా ఎక్కడరా? మున్నా ఎక్కడా? శంకర్ అన్నారా? శంకరనేరా? శంకరన్నా, 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 నువ్వు ఇక్కడున్నావా? కాట్మండు నుంచి నీకోసమే వచ్చాను. నిన్ను చూడ్డానికి రాలేదురా నాన్న. నీకోసమే మేమంతా బతుకుతున్నావురా. నువ్వు ఇక్కడుంటున్నావా? ఇక్కడ పెరుగుతున్నావా? నువ్వు ఉండాల్సిందే ఇక్కడ కాదురా. నీకెంత ఆస్తుందో తెలుసా? మీ నాన్న నీకిచ్చిన ఆస్తి ఎన్నో కోట్లు. వామ్మో, ఎన్నేళ్ళు కష్టపడి కాపాడుతున్నాను. ఇదంతా నీదే, నీదే. ఇన్నాళ్ళు ఎన్ని కష్టాలు పడి పెరిగావో తలుచుకుంటేనే బాధగా ఉందిరా. రా వెళ్దాం. ఈ ఊళ్ళోనే నీకు ఇల్లుంది. రా వెళ్దాం. ఏ భాష పద.
రే బాషా, ఒక్కసారి శంకరన్నా! బాబు మున్నా, వీళ్ళెవర్రా బాబు? ఈ తుపాకీల బ్యాచ్ ఏంటి? ఒకడు అన్సరీ బాట్లీవాలా, ఇంకొకడు ముకుందం పాటిల్. ఇద్దరు బడేమియా మనుషులు, వెరీ డేంజరస్. వీళ్ళ మీద థాయిలాండ్లో కూడా కేసులున్నాయి సార్. ఈ గ్యాంగ్స్టర్స్కి హైదరాబాద్లో ఏం పని? ఐ వాంట్ యూ టు ఎన్క్వైర్. వీళ్ళు హైదరాబాద్లో ఏం చేస్తున్నట్టు? ఐ సస్పెక్ట్ సమ్ కాన్స్పిరసీ. ఐ వాంట్ ద రిపోర్ట్స్ విత్ ఇన్ 48 hours. రా నాన్న, రా. ఇదే నీ ఇల్లు. మీ నాన్న సంపాదించిన ఆస్తి. ఎక్కడో కాఠ్మండూలో ఉంటూ ఇవన్నీ కాపాడుతున్నాను. వీళ్ళు నా కొడుకు, కూతురు. రే, రోజు కాఠ్మండూకి ఫోన్ చేసి ఎవడో స్థలం గురించి గొడవ చేస్తున్నాడన్నా? ఇతనేనా? అవును. రే, ఇతనెవరో తెలుసా? శంకర్ దాదా కొడుకు. సారీ చెప్పు. రే, కాళ్ళు పట్టుకుని బతిమలాడు. ఐఎమ్ సారీ. రే మున్నా, ఇన్నాళ్ళు నువ్వు పోరాడేది ఆ బస్తీ కోసమా? అది నీదేరా. మీ నాన్న డబ్బుతో నేను కొన్నాను. ఆ స్థలం నీదే. సార్, అసలు నేనెవరు? నువ్వెవరో మీ నాన్నెవరో తర్వాత చెప్తాను. కానీ ఈ విషయం ఎవరికి తెలియకూడదు. వాళ్ళకి తెలిసిపోయింది. నువ్వు ఇక్కడ ఉండడం క్షేమం కాదు. మున్నా, రా, కాట్మంటూ వెళ్ళిపోదాం. అవును మున్నా, నువ్వు ఇక్కడ ఉండొద్దు. వాళ్ళని చంపేస్తారు. ఎవరు చంపుతారు? బడేమియా. బడేమియా ఎవరు? నేను తర్వాత చెప్తాను. ముందు ఇక్కడి నుంచి. సార్, నేను ఎక్కడికి రాను. ఇక్కడే ఉంటాను. మా వాళ్ళతోనే ఉంటాను. నా బస్తీలోనే ఉంటాను. వాళ్ళ కోసమే చచ్చిపోతాను సార్. సార్, ఆ స్థలం నాదంటున్నారు కదా, ఆ పేపర్లు ఏవో నాకు ఇచ్చేయండి సార్. మా వాళ్ళతోనే బ్రతుకుతాను ప్లీజ్. నీకు ఆ బస్తీ కావాలి? అవును సార్. అంతేగా? రే, పేపర్లు ఇవ్వరా. ఇచ్చేరా, ఇచ్చే. మీ వాళ్ళందరినీ హాయిగా ఉండమన్నావు. రే, మళ్ళీ మీ నాన్న మా ముందున్నట్టుందిరా. సార్, మా నాన్న మీకు ఏం చేశాడో తెలియదు, కానీ మీరు చూపించే అభిమానం మట్టుకి తట్టుకోలేకపోతున్నాను సార్. ఇన్నాళ్ళు ఎలా పెరిగానో అలాగే ఉండనివ్వండి సార్ ప్లీజ్ సార్. నాకే గతం చెప్పొద్దు, ఏ ఆస్తులు వద్దు. కారులు బంగ్లాలు ఇచ్చి మా వాళ్ళ నుంచి నన్ను దూరం చేయొద్దు సార్ ప్లీజ్ సార్. వెళ్ళొస్తాను సార్. ఉన్నా, వెళ్ళిపోతున్నావా? నీకు కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరా? మున్నా, ప్లీజ్ నా మాట విను. మీ నాన్న శత్రువులు నిన్ను వదలరు. మాఫియా ఎవరిని వదిలిపెట్టదు. చూద్దాం సార్. మేము నీతో వస్తామన్నా. పద. అందరూ వినండి, ఈ రోజు నుంచి ఈ బస్తీలో ఎవడి లెక్కడుంటే అది వాడి సొంతం. ఇప్పుడు పేపర్లు, ఈ బస్తీకి మంది. ఇది తీసుకెళ్ళి లోపల పెట్టరా. ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న నగరం గత 48 గంటల్లో చాలా మారిపోయింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం గత 4-5 రోజులుగా ముంబై నుండి దాదాపు 25 మంది క్రిమినల్స్ హైదరాబాద్ చేరారు.
మొదట్లో వాళ్ళు ఎందుకు వచ్చారో అర్థం కాలేదు. ఇప్పుడు తెలిసింది నీకోసమేనని. ఈవేళ బ్లాస్ట్ జరిగింది, నిన్న అటాక్ జరిగింది, రేపేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నిన్ను చంపే వరకు ఈ అటాక్ లాగవు. సార్ నేనేం చేశాను సార్? వాళ్ళకి నాకు సంబంధం ఏంటి? శంకర్ పహిల్వాన్ కొడుకు నువ్వు. బడేమియా తెలుసా? 18 దేశాల్లో వాడి మీద కేసులున్నాయి. నీకోసం వాళ్ళంతా ఇక్కడికి రావడం సిటీకే ప్రమాదం. రేపు చాలా మంది అమాయకులు కూడా బలి కావచ్చు. అందుకని శాంతి భద్రతల దృష్ట్యా నువ్వు ఈ నగరం విడిచి వెళ్ళిపో. పొజిషన్ బెటర్ అయిన తర్వాత తిరిగి నగరానికి రావచ్చు. అలాగే సార్, వెళ్ళిపోతాను. వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతాను సార్. దట్స్ గుడ్. ఇటువైపు వెళ్తే జనం గొడవ చేస్తారు, ఇటు నుంచి తీసుకెళ్ళండి. ఓకే సార్. నాకేదో అనుమానంగా ఉంది. స్వీటీ, నేనమ్మా. రేపు వస్తానమ్మా. నాగపూర్ వెళుతున్నాను. అక్కడ ఫేమస్ ఏమిటాయా? చెప్పులు, మంచి చెప్పులు వేస్తానమ్మా. ఉంటానమ్మా, ఫోన్ పెట్టే. మా అమ్మాయి పుట్టినరోజు, ఇంటి దగ్గర లేనని గొడవ చేస్తుంది. డ్యూటీ కదయ్యా, పోలీస్ డ్యూటీయే అంతా. ఆమ్లెట్ బనాకే జల్దీ దేనా. ఏ छोटू गाड़ी आने में जाओ. మొన్నా ఏమైనా తినడదా? దిగు. నాకు ఆకలిగా లేదు సార్. ఏంటయ్యా, ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజు, ఆ సందర్భంగా పార్టీ ఇస్తున్నాను అనుకోని. దిగు. రండి సార్, కూర్చోండి సార్. ఏం కావాలో చెప్పండి సార్. ఏమన్నాయరా? మీరేది అడిగినా రెడీ సార్. దాల్ ఫ్రై, రోటీ, చికెన్ ఐటమ్, మటన్ ఐటమ్ ఏదన్నా రెడీ సార్. నువ్వు చెప్పినవన్నీ అందరికి రెడీ సార్. వెరీ గుడ్, జల్దీ ఆ. ఏ మాస్టర్, చికెన్, మటన్, రోటీ. ఎక్కడికయ్యా? మొహం కడుకొని వస్తాను సార్. నువ్వు కూర్చోవా. మొన్న నువ్వు వెళ్ళరా సార్. सेठ कल मेरे को छुट्टी दो सेठ. अरे ठीक है रे बाबा, कल ले लो. రాలేంట్రా? जल्दी ला रे. अबे ओ चूहे, कहाँ छुपा रहे? बाहर निकल. ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజు, ఆ సందర్భంగా పార్టీ ఇస్తున్నాను అనుకోని. దిగు.
ఏమైంది మున్నా? శ్మశానం అయిపోయింది. నా వల్ల ఎంతమంది చనిపోయారో చూడండి, చూడండి. అసలు ఎందుకు ఎందుకు వీళ్ళంతా నేను చెప్పాలని చూస్తున్నారు? అసలు వీళ్ళందరూ చెప్పాల్సిన అవసరం నాకేంటే? నేనెవరిని? నా తండ్రి ఎవరు? అసలు ఈ శంకర్ పైల్వాన్ ఎవరు? ఎవరు చెప్తాను. శంకర్ పహిల్వాన్ ఎవరో నేను చెప్తాను. 25 ఏళ్ల క్రితం మీ అందరం బతకడం కోసం బొంబాయికి వెళ్ళిపోయాం. కూలీలుగా బతికేవాళ్ళం. ఆంధ్ర నుంచి వెళ్ళిన తెలుగు వాళ్ళ కూలీ ముఠా నాయకుడే మీ నాన్న శంకర్రావు. మీ అమ్మ పేరు వెంకటలక్ష్మి. డెబ్బై 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80. साहब क्या बात है भाई? छुट्टी चाहिए साहब. क्यों भाई? स्टेशन जाना है साहब. क्यों? मेरी बहन आ रही है साहब. మా చెల్లెలు गांव से आ रही है साहब. వాళ్ళ లైన్తో వస్తుంది, దాన్ని తీసుకురావాలి. ठीक है जाओ साहब. लेकिन एक शर्त है. वो तुम लोग क्या बनाते हो यार? वो हरा हरा पीला पीला चावल. పులిహోరా సాబ్. हाँ वो कल आते आते ले आना. जरूर साहब. ठीक है? नमस्ते. जाओ. వెళ్ళండి పని చేసుకోండి. सब काम पे जाओ. అభిక్షో స్టేషన్కి వెళ్ళాం. అలాగే వెళ్ళరా. పెరుగుతున్న బొంబాయితో పాటు నేరాలు కూడా పెరగసాగాయి. బొంబాయి నేర సామ్రాజ్యంలో మగుటం లేని మహారాజు బడేమియా. వ్యాపారస్తులందరికీ బడేమియా సింహ స్వప్నం. हमको दावत देना पड़ेगा. नीचे का मेटीरियल है ना, ऊपर भेजो. भाई आए बुला रहे, इधर आओ. चलो. नमस्ते भैया. सुन गाना सुन. झूठी नगरी कैसा है? गाना अच्छा है. अबे तेरा बिजनेस कैसा है? बिल्कुल डल दिख रहा है. डल दिख रहा है? अच्छा मुझे ये बताओ, तुमने घर का और ऑफिस का फोन नंबर क्यों चेंज कर दिया? ओ बहुत रॉन्ग नंबर सारा. नहीं छोड़ गजन, छोड़. अच्छा वो इसका पिस्तौल मैंने निकाल के रखा. बहुत गुस्सा करता है. मिर्ची बहुत खाता है ना? कितना बोलता हो, कम खाया करो. कम सुनता ही नहीं साला बदमाश. ये कल तेरे पास आएगा 25 लाख रेडी रखना. भैया मेरे पास उतना 26 लाख हो जाएगा भैया. 27 लाख होगा, 28 लाख होगा. चल 30 लाख तो हो गया अभी. मैं ना भूलूंगा, मैं ना भूलूंगी. आप लोग क्या बनाते हो यार? सब. मेरी बहन. नमस्ते जी. बाबा. नमस्ते साहब. बाबा मतलब? जीजा जी साहब. ओ जीजा जी. क्या नाम है बेटा तेरा? నీ పేరు అడుగుతున్నాడు. చంద్ర సాబ్. चंद्रा. अरे तेरा साला तो बहुत अच्छा आदमी है यार. ఏమంటాడు బావా? నీ బావ చాలా మంచోడు అంటున్నాడు. సాబ్ इन दोनों को भी काम पे लगाना साहब. काम पे लगा देंगे यार, इसमें कौन सी बड़ी बात है. जा बेटा आज से काम पे लग जा. शुक्रिया साहब. नमस्ते. ठीक है ठीक है. बोलो पापा. बहुत अच्छी बाइक है पापा. सिर्फ 40,000 रुपए. प्लीज पापा प्लीज. बेटा रात घर आते ना तब बात करेंगे. चलो अभी कॉलेज जाओ. सलाम. ठीक है पैसे रेडी किया? रजक भाई इसमें 5 लाख है. भाई तो 25 बोला ना. बोला, लेकिन बाकी के पैसे 1 हफ्ते में दूंगा. ऐसे लगता है तेरे को चर्मी चढ़ गए. नहीं रजक भाई, एक 5 दिन तो टाइम दो. बॉय ने 25 बोला ना. ज्यादा बकवास नहीं करने का, नहीं तो गोली मार दूंगा. मुझे छोड़ दो. शंकर भैया. रजक भैया लेकिन क्या भैया मुझे 2 दिन टाइम दो ना. पैसा निकालता कि नहीं? प्लीज. कौन है बे तू? शंकर राव साहब. मद्रासी? मद्रासी नहीं साहब, आंध्रा वाला. जो भी है चल फुट निकाल. अब बोल 25 लाख या तेरी जान. बोल भैया बोलना. 1 दिन का टाइम दो ना प्लीज. साला तेरे को जाने को बोले ना. निकाल. ए तू कौन है बे? कौन है ये लोग?
अंदर क्यों आए? हाँ? क्या करने जा रहे? कौन है तुम लोग? क्या हो रहा है इधर? कह दो इन लोगों से निकल जाने को। मैं कहता हूँ निकल जाओ, मैं तो इनको गोली मार दूंगा। ठीक है, मैं ही जाता हूँ। मैं कहता हूँ जाओ, रास्ता दो। मुझको डराता है, साला सबको देख लूंगा। मद्रासी लोग। नहीं, मद्रासी नहीं, आंध्रा 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 वाला, आंध्रा वाला। कौन होता है वो बोलने वाला? वो बोला और तुम लोग भाग के आ गए साले। शट! जाओ और सबको चीर डालो। साले बे, क्या बोलो? आंध्रा वाला। कोई आंध्रा वाला फिंदरा वाला आज के बाद बम्बई में नहीं रहने का। बोल दो उसको नहीं रहने का। भगाओ सबको। मेरे को डराता है साला लोग। बॉम्बे में आंध्रा वाला नहीं रहने का। ये केक को निकाल के मार के फेंकूंगा साला। हाँ। भाई आपने देखा नहीं क्या? वो आंध्रा वाले ना लुंगी इतना उठा के अब क्या बोल? कौन है? कैसल अंदर कैसे आए लोग? क्या देखते रहे? इंदिरा सुप्पू దరికేస్తా సాలే. మా వాళ్ళని ఎందుకు కొట్టావరా? ఈ ఊర్లో మేము వెళ్ళిపోలా? బొంబాయి తెరా బాప్ కా హై సాలా. मैं వెళ్ళోరా, समझे? వెళ్ళో, हम नहीं जाएंगे. వినో వినో వినో, సున్ సున్. ఇంకోసారి మా తెలుగు వాళ్ళతో పెట్టుకుంటే నరికేస్తా, చంపేస్తా, కాట్ డాలుంగా సాలా, కాట్ డాలుంగా. సమझे? దీనికంటే ఎక్కువ మా వాళ్ళు నరిచారా? మా వాళ్ళు నరిచారు. అరవకో. ఈ దేశం మాదిరా. ఈ దేశంలో ఉన్న ప్రతి నగరం, ప్రతి పల్లె మాది. ఇది వదిలి ఎక్కడికి వెళ్ళావు? వెళ్ళావు. తెలుగు అర్థం అవుతుందా? అర్థం కాకపోతే నేర్చుకో, తెలుగు నేర్చుకో. हम नहीं जाएंगे. मैं వెళ్ళరా, వెళ్ళావు. వెళ్ళావు ఆంధ్ర వాళ్ళ. भैया कुछ नहीं हुआ भैया. कहाँ रहे तुम लोग? डॉक्टर को बुलाओ. Come on. Yeah. Six. You're great.
देख शंकर, ये पूरा मेरे वजह से हुआ। अपने आप पर भरोसा रखो शंकर बेटे, ये अपने पास रखो। मार डालो कुंडी लोगों को, बड़े मियाँ को खत्म कर दो। सोचो मत शंकर, छेड़ दे बदमाश लोगों को। मेरा बात मान ले शंकर, उनके लोगों को छेड़ दे बदमाश लोगों को। मुझे माफ करना बेटे, मुझे माफ करना। मैंने समझा था तो बहुत बड़ा क्रिकेटर बनेगा, लेकिन उन लोगों ने तुझे लाश बनाकर भेज दिया। चिंता मत करना सूझ, मैं उनको नहीं छोड़ूंगा। बीवी बच्चे से लेकर पूरे खानदान को खत्म कर दूंगा। सोचा तेरी जान की कसम, ये मेरा वादा रहा, वादा रहा। అన్న మంచి పేరు పెట్టరా. నేనేంటన్నా, వాడు మంచి పేరు పెడతాడు. కానీ సరిగ్గా నిల్చోండి. లేదు బాబీ, నేను మార్చుకొస్తానుగా. मेरे बेटे को मारता क्या साले? मर! అందుకే బడీమయ్య నేనేం చేస్తాడో అని భయం. నువ్వు ఇక్కడుంటే చంపేస్తాడు. నీకు అక్కడ ఏమీ కాదు. రా, కాట్మండు వెళ్దాం. అవును మొన్న మనం కాట్మండు వెళ్ళిపోదాం. అసలే శంకరాన్ని పోగొట్టుకున్నాం, ఇప్పుడు నేను పోగొట్టుకోలేవు. వెళ్ళిపోదాం పద. వెళ్ళిపోవాలా? ఆ లుచ్చాగాడికి భయపడి నేను కాట్మండు వెళ్ళిపోవాలా? మీరే చెప్పారు కదా నేను శంకర్ పైల్వాన్ కొడుకున్నానే. శంకర్ పైల్వాన్ కొడుకైతే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? భయపడి ఎక్కడా తలదాచుకోడు. ఆడు వెళ్తాడు, ఆడు ముంబై వెళ్తాడు. ఎల్లా నీచ్ కమిన్ కుత్తేగాడిని కలుస్తాడు. కలిసి అటో ఇటో తేల్చుకుంటాడు. ఆడు నాకు తెలుసు, ఆడు తెలుసుకుంటాడు. ఆడినైనా చంపుతాడు, లేకపోతే ఈడైనా చేస్తాడు. ఎవరు నాతో ముంబైకి వచ్చేదే? రే 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 మళ్ళీ మళ్ళీ మీ నాన్న చూస్తున్నారా నీలో? మనం బొంబాయికి వెళ్దామా? అటో ఇటో తేల్చుకుందామా? హమ్ బొంబాయి చలేంగే, జరూర్ చలేంగే. బడే మియా గాడి నిప్పుతునకై 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 భగభగలాడై వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా. తిత్తదింతై 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 గణగణమోకై ధర్మయుద్ధం నువ్వు సిద్ధం ఎవ్వడట్టం రా. మా కోసం పుట్టినవాడా నువ్వే మా తోడు నీడ తొడగొడితే గడగడలాడా. ఎవడైనా తలదించాలిరా, అడుగేస్తే ఎవడైనా ఇక చావాలిరా.
నిప్పుతునకై నిప్పుతునకై భగభగలాడై వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా. మన శంకరన్న కొడుకురా. చూడరా భాష శంకరన్న కొడుక బాబు. రే మన శంకరన్ రా. అచ్చమ్మ శంకరన్ లాగే ఉన్నా బాబు. భాష అవునరా మన శంకరన్న కొడుకే. రామున్న మీ నాన్నని చూద్దు గాని. అవును పద. రామున్న ఇక్కడే మీ నాన్న ఉండేవాడు. ఇవి మీ అమ్మా నాన్న తోటాలకు బలైపోయినప్పటి బట్టలు. ఆయన పోయిన తర్వాత మా బతుకులు నాశనం అయిపోయాయి. చస్తూ బతుకుతున్నాం బాబు ఇక్కడ. ఆ బడేమియా మనుషులు మన తెలుగు వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నారు. మా కూల్ డబ్బుల్లో వాళ్ళకి హఫ్తాలు ఇవ్వాలట. వాళ్ళు కొట్టినా తిట్టినా మేము మాట్లాడకూడదు. ఈ బొంబాయి వదిలి ఆంధ్ర వెళ్ళలేని పరిస్థితి. మా పిల్లల్ని కూడా బలవంతంగా లాక్కెళ్ళిపోయారు. వాళ్ళు చెప్పినట్టు వినకపోతే చంపేస్తామంటున్నారు. బాబు ఈ బస్తీలో 7 ఏళ్ల నుంచి 15 ఏళ్ళలో పిల్లలందరూ వాళ్ళ దగ్గరే ఉన్నారు. వాళ్ళకి గంజాయి లాంటివి ఇచ్చి అమ్మిస్తున్నారు. తుపాకులు ఇచ్చి హత్యలు చేయమంటున్నారు. కార్లలోనూ బస్సుల్లోనూ బాంబులు పెట్టమంటున్నారు. ఈ ప్రయత్నంలో దొరికిపోయిన పిల్లలు జైల్లో ఉన్నారు. బాంబు పేలుల్లో కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నువ్వు కనిపించావు. నిన్ను మీ నాన్నే పంపించుంటాడు బాబు. మా పిల్లల్ని మాకు దక్కేటట్టు చూడు బాబు. ఈ బొంబాయి వదిలి వెళ్ళిపోతాం బాబు. ఆ కుత్తేగాన్ని నేను కలవాలి. నువ్వు అనుకున్నంత మాత్రాన వాడు కలవడు. వాడు అనుకోవాలి నిన్ను కలవాలని. వాడెక్కడో దుబాయ్లో ఉంటాడు. పోనీ ఆడ తాలూకు ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉంచుకున్న పెళ్ళాం ఉంది. దానికి ఒక కొడుకున్నాడు. ఉన్నాడు కదా, మన పిల్లల్ని ఎత్తుకెళ్తాడు. ఆడు బుడ్డాడిని ఎత్తుకొద్దాం. ఆడు కాదు, ఆడు బాబుగాడు, ఆడు తాతగాడు కూడా దుబాయ్ నుంచి కథలు వస్తారు. రామా రా. ప్రయాణం ఎలా జరిగింది? బాగా జరిగింది. బాగున్నావమ్మా? బాగున్నాను బాబాయ్. రే మనందరం ఇక్కడే ఉండేవాళ్ళరా. మీ అమ్మ, నువ్వు, నేను అందరూ ఇక్కడే ఉండేవాళ్ళం. పార్వతి ఇది నా కూతురు. రే రాముడు నా కొడుకు. నమస్తే. జానకి చూసావా? నమస్తే అక్కయ్య. చిన్నప్పుడు నీ పక్కంతా తడిపేసేది. మీ అమ్మ కూడా నీలాగే ఉండేది తల్లి. ఏయ్ మా వెళ్ళ ఇది ఉంది. డాడీ మున్నా ఇక్కడ? మున్నా లోపడున్నాడు. రే తీసుకెళ్ళి. రే నాకు చాలా ఆనందంగా ఉందిరా. శంకర్ పహిల్వాన్ వెయ్యంకుడు నవ్వుతున్నానంటే. భిక్ష भाई कौन? 1 मिनट. क्या 1 मिनट? क्या है ये रोड? हाँ ये रोड. हाय हाय मनी डार्लिंग. बेटे इधर देखना. पापा को देखो. क्या कर रही थी? बच्चों को दूध पिला रही थी ना? हाँ. कितनी बार समझा
मैं आपके साथ बात नहीं करूंगी। क्यों 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 मोहिनी डार्लिंग? क्या आप अभी तक दुबई में हैं? कल मेरा बर्थडे, आप आ रहे हैं या नहीं? आई एम सॉरी, कल दुबई में बहुत बड़ी मीटिंग है, बहुत बड़ा डील होने वाला है, बहुत पैसा मिलने वाला है। पैसा पैसा पैसा, इतना पैसा कमा के आप क्या करेंगे? तेरे लिए डार्लिंग ताजमहल बनाना है और उसका नाम हम ताजमहल नहीं रखेंगे, मोहिनी महल रखेंगे। तो पूरा दुनिया देखेगी ना, पूरा दुनिया देखेगी और हम दोनों देख देख पीछे कौन है? कौन है? कैसा है पीछे? अरे देखना तो सिक्योरिटी को बुलाओ, पुलिस। अरे तू నువ్వేనారా పడమియా? నీతో మాట్లాడాలి. ఎక్కడున్నావు? దుబాయ్లోనా? వచ్చాయి. बच्चे को हाथ मत लगाओ, बच्चे को हाथ मत, बच्चे को चिल्ला मत, साला काट डालूंगा. क्या चाहिए तेरे को? तू నువ్వు కావాలి అంటే నువ్వు ఇక్కడికి రావాలి, నీతో మాట్లాడాలి. అప్పటిదాకా నాతోనే ఉంటాడు. सिक्योरिटी किधर है? सिक्योरिटी बच्चे का छोड़ दो, बच्चा. निकल तू. नहीं तू आ जा रहे, बात करना है तेरे से. बैठ बैठ. చెప్పు నీకేం కావాలి? ఓహో మనకు తెలుగు కూడా వచ్చా? తెలుగు అర్థం అవుతుందా? అర్థం కాకపోతే నేర్చుకో, తెలుగు నేర్చుకో. నేర్చుకున్నాను. రై రై అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఏంటి ప్రాబ్లం? అసలు నన్ను ఎందుకు ఇంతున్నప్పటి నుంచి చంపాలని చూస్తున్నావు? ఇంతున్నప్పటి నుంచి నువ్వు నన్ను ఎందుకు చంపాలని చూస్తున్నావు? ఎందుకురా 22 ఏళ్ళ నుంచి నువ్వు నా కోసం వెతుకుతున్నావు? నీకు విషయం తెలుసా? నువ్వు వేస్ట్ చేసిన ఈ టైం పాలిటిక్స్ లో పెట్టుంటే ఈ పార్టీకి సీఎంఓ పిఎంఓ అయిపోయి ఉండేవాడివి. ఎందుకురా నీ టైం ఇలా వేస్ట్ చేసుకున్నావు? ఎందుకే 22 ఏళ్ల తర్వాత నన్ను ఇలా దుబాయ్ నుంచి రప్పించి ఇక్కడ పిచ్చి వేది వేళ కూర్చోబెట్టి క్వశ్చన్ చూస్తున్నావు చూడు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలని నీకోసం ఇన్నాళ్ళు వెతికా. నీ బాబుతో పాటు నిన్ను చంపుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. బ్లడ్ ఒక్క బొట్టు వదిలేసిన అది ఎప్పుడైనా తిరిగి వస్తుందని నాకు తెలుసు. ఏడుసావు. మా నాన్నకి నీకు కక్షలు ఉండొచ్చు, కానీ నాకు నీ మీద కక్ష లేదురా. వీళ్ళంతా చెప్తుంటే తెలుస్తుంది అసలు మా నాన్న ఎవరో, శంకర్ పైల్వాన్ ఎవరో. ఎందుకురా నా కోసం ఇంతమందిని చంపుతున్నావు? నా బస్సులో కుర్రోడు ఏం చేశాడు? వాడిని చంపావా? పోలీసులు చచ్చిపోయారా? పాపం ఎక్కడో దాబాలు పని చేసుకునే కుర్రోడ్రా, వాడిని కూడా చంపావా నువ్వు? రై ఎందుకురా ఎందుకురా నా కోసం ఇంతమంది చంపుతున్నావు? నా తమ్ముడిని చంపారు, నా కొడుకుని చంపారు మీ వాళ్ళు. ఈ నెల తర్వాత పుట్టిన నా కొడుకుని ఎత్తుకొస్తూ సొన్. ఇప్పటిదాకా ఏం జరిగిందో నాకు అనవసరం, కానీ రేపటి నుంచి నా జోలికి కానీ నా ఆంధ్ర వాళ్ళ జోలికి కానీ వచ్చావో నరికేస్తాను నిన్ను, నరికి పాడేస్తాను నిన్ను. రేపు ఉదయం 9 మా ఆంధ్ర పిల్లలందరూ శంకర్వాడిలో ఉండాలి. నన్ను అనవసరంగా కెలుకొద్దు. నువ్వు ఇప్పటిదాకా చూసింది శంకర్ పైల్వాన్ని, 2004 మున్నాన్ని చూడలేదు. साला ऊपर से नीचे तक काट डालूंगा तेरे को. साला निकल तेरे को. मुन्ना वाड़ी वदलदो. मुन्ना वाड़ी वदलदो. वदलदो. निकल. ठीक है चंपे. రేపు ఉదయం 9 మా పిల్లలందరూ శంకర్వాడిలో ఉండాలి.
एक मिनट भाई క్యో బే నా ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నావా? నువ్వు తప్పు చేసావురా. నిన్ను నన్ను చంపకుండా వదిలేసి చూడు, అదే నువ్వు చేసిన తప్పు. నీ ప్లేస్లో నేనుంటే చంపేసేవాళ్ళని. వచ్చిన అవకాశాన్ని వదిలేసావు, కానీ నేను వదలను, నిన్ను వదలను, నీ వాళ్ళని వదలను. రే బేవకూఫ్, మా పిల్లలు అక్కడ చూడలేదా? ఇంకా నీకు పంపించిన పార్సల్ చూడలేదా? ఒక్క వుడెన్ బాక్స్ ఉండాలి, చూడలేదా? చూడు చూడు చూడు. వుడెన్ బాక్స్ ఎక్కడ ఉందో వెతకండి. వెతకండి త్వరగా. వుడెన్ బాక్స్ ఇక్కడ ఉందా? మున్నా పిల్లోడు చంపేశారు. మున్నా పిల్లోడు చంపేశారు. మున్నా భిక్షం చూడు చూడు బాబు. ఒక్క శివానికి అంతలో ఎందుకు అరుస్తావు? మిగతా వాళ్ళని కూడా చూద్దు కానీ. ఒక్క విషయం గుర్తుంచుకో, మా అమ్మా నాన్నల మీద, ఈ బస్తీలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఒట్టేసి చెప్తున్నాను, 2 గంటల్లో నిన్ను చంపేస్తాను. చంపలేదంటే జీవితంలో నీ జోలికి రాను, నీకు నా మొహం చూపించను. ఈ 2 గంటలు బతకడానికి ట్రై చేయి. వస్తున్నాను. అడిలో అక్కడ. दुबई का टिकट रेडी है? हाँ रेडी. कितने बजे का फ्लाइट है? 11 बजे. याद रखो 11:05 में दुबई का फ्लाइट टेक ऑफ करेगा. 11:06 में पूरे शंकरवाड़ी में बॉम्ब ब्लास्ट होना चाहिए. पूरी शंकरवाड़ी ऊपर से मुझे जलते हुए देखना है, जलते हुए. पूरी शंकरवाड़ी को स्मशान बना दो. माँ बोल. वो लोग निकल गए सर. किधर जा रहे? नहीं मालूम सर. देख 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 किधर जा रहे? देख. क्या हुआ? वो लोग निकल गए. चल 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 जल्दी चल, गाड़ी निकल, गाड़ी निकल. चलो बच्चों वाले चलो, जल्दी चलो, जल्दी नीचे उतरो, जल्दी जल्दी. गाड़ी निकल, गाड़ी निकल. వాడు ఇప్పుడు దుబాయ్ వెళ్ళిపోతున్నాడు. మొన్న హలో, 4 సఫరీలు ఒక బెంచ్. అలాగే రెడీ. सुन रहे हो तुम लोग? ये रिमोट दबाऊंगा तो सारे बच्चों के साथ साथ सारा शंकरवाड़ी खत्म हो जाएगा. समझ रहे हो तुम लोग? బాబు మీ కాళ్ళు పట్టుకుంటారు బాబు. పిల్లలు లేండి బాబు. अपन को धमकी देते साले आंध्र लोग. మన పిల్లలందరికీ బాంబులు కట్టి పంపించాడు. చంపేస్తానని పంపిస్తున్నాడు. పిల్లలు బాంబులు కట్టి బస్తీలో పంపించారట. इसे फोन कर रहा था. इसका फोन कर रहा था. बोल कौन है वो?
बच्चा बड़ा तेरे बुड्ढे क्या वो आके तुम लोगों को बचाएगा? और कौन है? घोड़ा देखा पूरे गोले उतार दो तुम। कौन बचाएगा तुमको? जल्दी पीछे से जल्दी है, भाग। कोई नहीं चलो भागो। अरे भाग चल इधर से भागो जल्दी भाग। इधर अरे चल आजा सालो आजा आओ साले इधर क्या है? बुलेट्स Back the gun! Hey, back the gun! अरे मारना उसको, मारना, गोली मारना। अरे गोली मारना, गोली से मारना। बहुत मस्ती है उसको, तुम मारो उसको, उड़ाओ साले को, उड़ाओ मार। పిల్లని అడ్డు పెడతావేరా? తలంటూ ఉంటే ఎన్ని తలపగాలైనా చుట్టొచ్చు. అర్థం కాలేదా? వీళ్ళు పోతే నాకు ఇంకొక పిల్లం వస్తుంది.
నేను మరొకడుకుని కంటాను. నేను పోతే ఎలా? నేనెంతో మంది నీచుడిని చూశాను కానీ ఇలా నీచుడిని మొట్టమొదటిసారి చూస్తాను రా. నువ్వు బతుకుని కొడుతూ అనడానికి ఒక కారణం చాలు. कुत्ता कमीना मेरे बच्चे को मारना है, मेरे को मारना है भैया, इनको मार 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 दो इनको. ఒక ఫోన్ చేస్తే శంకరుడి పేలిపోతుంది. చైనా వాళ్ళని చంపేస్తే నిన్ను వదులుతా అనుకున్నావా? వేసేస్తాను నేను, వేసేస్తా. నువ్వేంటా చేసేది? నేనే చేస్తాను ఉండు. फोन उठा, चल उठा. డై ఇక్కడ పడి మీద దొరికాడు, వదిలేమంటున్నాడు, లేకపోతే పిల్లలు చంపేస్తాడట. ఏం చెప్పంటారు? బాబు, ఇన్నాళ్ళ నుంచి పిల్లలున్నా లేనట్టే బతుకుతున్నాం. కావాలంటే మా పిల్లలతో పాటే మేము చస్తాం. ఆ బడై మీ ఏగాన్ని మాత్రం వదలొద్దు, చంపేయండి. నరికే బాబు, ముక్కలు ముక్కలు చేసేయి బాబు. రైసాలే నిన్ను చెప్పకపోతే దేవుడు నన్ను క్షమించాడు, నన్ను క్షమించాడు. రై చావు గురించి భయపడిన వాళ్ళ గుండెల గురించి ఎందుకు భయపడతారు? తిరగబడండి, చంపేయండి, నరికేయండి. అలాగే బాబు. రేయ్, మా పిల్లలతో పాటే మేము చస్తాం, మాతో పాటే మీరు చదురు కానీ ఈ రోజు నిన్ను చంపకపోతే ఆ దేవుడు నన్ను క్షమించాడు, నా తండ్రి నన్ను క్షమించాడు. मार दो भैया इनको, मार दो. ఏడవద్దని చెప్పమ్మా, పిల్లల్ని ఏడు పాపని చెప్పు. ఈ విధ గురించి అసలు ఏడవద్దని చెప్పు. వద్దు వద్దు. రేపు పొద్దున పెద్ద తర్వాత నా తండ్రి ఎవడని అడిగితే ఈడని అసలు చెప్పొద్దు, ఈడని అసలు చెప్పొద్దు, చెప్పొద్దు. నీచుడమ్మా వీడు, నీచుడు, నీచపు చరిత్ర వీడిది. పోమ్మా పో, పద్ధతిగా పెంచబండి. వీడిలా అసలు పెంచొద్దు, పో పో. నిప్పుతునకై 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 భగభగలాడై వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా. దిత్తదింతై 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 గణగణమోకై ధర్మయుద్ధం నువ్వు సిద్ధం ఎవ్వడట్టం రా. మా కోసం పుట్టినవాడా నువ్వే మా తోడు నీడ.